ప్రేము, ఏమిటిది? ఆ మదన్ మన ఇంటికి అంత చనువుగా వచ్చేవాడు. అతనికి నువ్వంటే ఇష్టమని చెప్పావు. నిన్ను ప్రేమిస్తున్నానన్నావు. పెళ్లి చేసుకుంటాడని చెప్పావు. ఇదేమిటి? చేతిలో ఉన్న మదన్ సుజాతల పెళ్లి శుభలేఖ చూపిస్తూ డేవిడ్ ఉగ్రుడు అవుతూ అడిగాడు. అప్పటికే ఈర్ష్యతో నిస్సహాయతతో లోపల ఉడికిపోతున్న లత తండ్రి నిలదీయగానే భళ్ళున పగిలిన అగ్నిపర్వతంలా బద్దలైంది. అవును డాడీ, మదనికి నేనంటే ఇష్టమే. నన్ను పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఛాందసులైన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఒకగానొక కొడుకు. మదన్ ఏం చేయగలడు డాడీ? అసలు నా వైపు నోరు విప్పి అతనేం చెప్పగలడు? మనకేం గౌరవం ఉందని? లేచిపోయి వచ్చిన దాని కూతురునయ్యే. లత చెంప చెడేలమంది. డేవిడ్ దెబ్బతిన్న బెబ్బుల్లా అయ్యాడు. ఖబర్దార్, నోరు ముయ్యి, ఇక మాట్లాడకు. ఈ మాట ఇంకెవరైనా అనున్నట్లయితే నాలుక చీల్చి ఉండేవాడిని. నేను చెప్తూనే ఉన్నాను. నువ్వు నా మాట విన్నావా? ఇప్పుడైనా నీకు బుద్ధి వచ్చిందా? నీ కళ్ళు తెరుచుకున్నాయా? లత ఏడుస్తూ అక్కడి నుంచి పారిపోయింది. డేవిడ్ చేతితో ఛాతీ మీద రుద్దుకుంటూ క్షణంసేపు అక్కడ నిలబడి పోయాడు. గతంలో లతని ఎంతోమంది ఈ మాట అన్నారు, హేళన చేశారు, వెక్కిరించారు. ఎప్పుడు ఎవరన్నా అతనికి పౌరుషం, రోషం వచ్చేది. అన్నవాళ్ళని చిన్న పెద్ద చూడకుండా ఎదుర్కొనేవాడు. కానీ ఈరోజు కన్న కూతురి ఆ మాట అనేసరికి అతని పౌరుషంతో పాటు ఏడ్పు కూడా వచ్చేసింది. ఈ గాయానికి శాంతి కలిగించే మందు ఒకటే ఉంది. వెళ్ళి బీరువాలో ఉన్న బాటిల్ తెచ్చుకొని గ్లాసులో ఒప్పుకొట్టు లత గది వైపు గద్దిస్తున్నట్లుగా అన్నాడు. లేచిపోయి వచ్చిందా? ఎవరు నేర్పారిపోంట? గుండెలున్న వాళ్ళని నా దగ్గర రమ్మను, వచ్చి అనమ్మను. మేము పెళ్లి చేసుకున్నాం. నిజమైన భార్యాభర్తల్లా బ్రతికాం. ఈ సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యి అందరికంటే నిజాయితీగా అనురాగంగా బ్రతికాం. ఒక్కరోజు కూడా పోట్లాడుకోలేదు. 2 గ్లాసులు ఖాళీ అయ్యేసరికి అతని ఆగ్రహం కాస్త సడలి శాంతం వచ్చింది. పక్క గది నుంచి లత ఏడుపు వినిపించింది. అతను కళ్ళు తుడుచుకున్నాడు. ఎన్నడూ లేని కూతుని కొట్టానని గుర్తుకొచ్చేసరికి అతని మనసు ఆతురమైంది. పశ్చాత్తాపం పైకి కనపడించని కూడా ప్రేము అని పిలిచాడు. లోపల నుంచి సమాధానం రాలేదు. ప్రేము, ఏడ్చి నాకు ఇంకా కోపం తెప్పించకు. రా, వచ్చి మీ అమ్మ ఫోటో ముందు ఎక్స్క్యూజ్ అడుగు అన్నాడు గట్టిగా. లోపల నుంచి వినవస్తున్న ఏడుపు మరింత ఎక్కువైంది తప్ప తగ్గలేదు. అతను తెచ్చిపెట్టుకున్న కఠినత్వం వెన్నలా కరిగిపోయింది. లేచి తలబడుతున్న అడుగులతో కూతురు గదిలోకి వచ్చాడు. లత ఏడుపుకి అసలు కారణం వేరు. ఆ రోజు మదన్ గదిలో తన్నే చూసి సుజాత మదన్ని చిదరించుకుని వెళ్ళిపోగానే ఈ పెళ్లి ఆగిపోతని ఆశపడింది. ఆనందంతో పరవళి తొక్కింది. కానీ లత ఆనందం అంతా ఆవిరి చేస్తూ, అంత క్రితం మదన్ ఫ్రెండ్ ఒక అతను ఈ శుభలేఖ తెచ్చి ఇచ్చాడు. పెళ్లి ఆగలేదని అనుకున్న ప్రకారం ఆర్భాటంగా జరగబోతుందని తెలుసుకున్న లత నిశ్చేష్టురాలైంది. ఆ క్షణంలో సుజాత కంట నులిమి చంపేయాలంత ఈర్ష్య కలిగింది. ఇంతలో తండ్రి వచ్చాడు. శుభలేఖను చూసి కూతురు నిలదీశాడు. తండ్రి కొట్టిన చెంపదెబ్బ కంటే మదన్ పెళ్లి సుజాతతో జరిగిపోతుందనే బాధతో లతకి ఎక్కువ ఏడుపు వచ్చేసింది. కూతురి మనసు తెలుసుకున్న డేవిడ్ ప్రేము అంటూ ఆప్యాయంగా పిలుస్తూ దగ్గరికి వెళ్ళి కూర్చుని తల మీద చేయి వేసి నిమిడాడు. నేను మొదటి నుంచి మదన్ విషయంలో నేను హెచ్చరిస్తూనే ఉన్నాను. నీ తెలివితేటల మీద ఎక్కువ నమ్మకం పెట్టుకున్న నువ్వు నా మాట వినలేదు. మదన్ నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నావు. ఆ ప్రేమ నిన్ను అతని భార్యగా చేసుకునేందుకు తల్లిదండ్రులు ఎదురు తిరిగే ధైర్యం ఇస్తుందని భ్రమలో పడ్డావు. పిచ్చి తల్లి, ఇలాంటి విషయాల్లో ఈ కుర్రాళ్ళు ఎంత పిరిగి వాళ్ళో నీకు తెలియదు. నేను వద్దంటున్నా వినకుండా అతని దగ్గర నుంచి అంత ఖరీదైన బహుమతులు పుచ్చుకున్నావా? తనిచ్చే బహుమతులకే ఆశపడే ఆడదాన్ని ఏ మగాడు గౌరవించడమ్మా అని నా మాట నువ్వు విన్నావా? అప్పుడే నా మాట వినుంటే ఇప్పుడు నీకు ఈ బాధ ఉండేదా? పోలే, జరిగిందేదో జరిగింది. అతని ముఖం మీద కొట్టినట్లుగా నువ్వు ఒక పని చేయాలి. నువ్వు వింటావా? ఏమిటి డాడీ? బాబాయ్కి కాల్ చేసి ఫిలిప్స్ని పిలిపిస్తాను. అతని తల్లికి నిన్ను కోడలుగా చేసుకోవాలని ఎంతగానో ఉంది. మొన్న కూడా ఉత్తరం రాసింది కదా, మదన్ కంటే ముందు నువ్వు పెళ్లి చేసేసుకో. ఛట్, అతన్నా? కోతి ముఖం, పగలు చూస్తే రాత్రి కళ్ళొక్కొస్తాడు. పోనీ ఆ చెల్లం నువ్వంటే తగని ప్రాణంగా ఉంటాడు. చూడు ప్రేము చూడు ప్రేము పెళ్లికి 2 విధాలున్నాయి. ఒకరిని ఆ ప్రేమించి పెళ్లి చేసుకోవడం. అది లభ్యం కానప్పుడు మనం ప్రేమించి అభిమానించే వాళ్ళని చేసుకోవాలి. ఈ రెండిట్లో ఏ మార్గమైనా జీవితం సుఖంగానే గడుస్తుంది. చలం మంచి కుర్రాడు. మన కుటుంబం గురించి అతను చిన్నప్పటి నుంచి తెలుసు. అతని స్వభావం కూడా మనకి తెలుసు. ఏమంటావు? లత చెవున లేచి కూర్చుని విషం తిన్నంత చేదుగా ముఖం పెట్టుకుని, ఎవరిని? ఆ చెంచాగాడిన? చేసుకున్నప్పటి నుంచి మనసైన తిండి తినటానికి, ఇష్టం వచ్చిన సినిమా చూడటానికి మొహం వాయాలి. నువ్వు కూడా ఉద్యోగం చేసుకుంటే అలాంటి బాధలు ఉండవేమో ప్రేము. వద్దు డాడీ, అలాంటి జీవితం గురించి కలలో కూడా నాకు చెప్పకు. అటు ఇంట్లో చాకరీ, అటు పిల్లలు, అటు బయట పని. ఆ ఎదుటి వనజని చూస్తూనే ఉన్నావుగా.
నేను పెళ్ళి అన్నది చేసుకుంటే నన్ను అపురూపంగా చూసి నా ఖర్చులకి అతిగా డబ్బు ఇవ్వగలగవాడిని చేసుకుంటాను, లేకుంటే అసలు పెళ్లి చేసుకోను. డేవిడ్ నిట్టూర్పు విడిచాడు. కూతురి ఈ విధంగా పెళ్లికి డబ్బుకి ముద్దు పెట్టడం అతనికి ఏమాత్రం భావ్యంగా అనిపించలేదు. బాగుంది. నీకు అందే కొమ్మలు నీకు అవసరం లేదంటావు. ఎక్కడో అందరాని చిటారు కొమ్మలు కావాలని కోరుతున్నావు. అతను తల అడ్డంగా తిప్పుతూ వేదాంత ధోరణిలో అన్నాడు. ఇది మంచిది కాదు ప్రేము. మనిషి ఆశపట్టడంలో తప్పులేదు. కానీ ఆ ఆశ అత్యాశ కానీ దురాశ కానీ ఉండకూడదు. ఏదైనా కోరిక కోరేటప్పుడు మన అర్హత మన స్థితి గురించి కూడా మనం మర్చిపోకూడదు. అతను కూతురు భుజం తట్టి లేచాడు. లత చాలా చాలా ఆశాభంగంగా చెంది ఉంది. మదర్ మీద కోపంతో డబ్బు గల కుర్రాన్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటోందేమో. కొద్ది రోజులు గడిస్తే తనే అర్థం చేసుకుంటుంది. తనే రాజీ పడుతుంది. ఈ విషయంలో ఎంత తర్కించకుండా ఉంటే అంత మంచిది. ఆండాళ్ళు, నేను ఊరు వెళ్తున్నాను. మళ్ళీ ఆదివారం వరకు నువ్వు పనిలోకి రావద్దు అంది విమల పరమర్శితం. ఏ ఊరమ్మా? హైదరాబాద్. ఏమిటి ఇంత అనుకోకుండా బయలుదేరుతున్నారే? మా చెల్లెలు పెళ్ళి. బాబాయ్ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఏది మొన్న ఇక్కడికి వచ్చి వెళ్ళింది ఆ అమ్మేనా? ఆ ఆ ఆ అమ్మాయి నాకున్నది ఒక్కతే చెల్లెలు. నేనే పిచ్చి మొహమా. ఇదిగో చూడు, అయ్యగారు కూడా ఊర్లో లేరు. కాస్త నేను వచ్చే వరకు అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసుకుని పోతూ ఉండు. వారం రోజులు వచ్చేస్తానులే. అలాగేనమ్మా అలాగేండమ్మా. మీకెందుకు, మీరు నిశ్చింతగా పోయినండి. ఇంతలో వీధి తలుపు దబదబా చప్పుడయింది. వస్తున్నా. విమల పలుకుతూ వెళ్ళి తలుపు తీసింది. మరక్షణంలో ఎదురుగా గుమ్మంలో నిలబడిన వ్యక్తిని చూసి రెప్పవేయటం మర్చిపోయినట్టుగా నిశ్చేష్టురాలైంది. ఇదేమిటే సుజా అది అయోమయంగా అవుతూ. అక్క లోపలికి అడుగు పెట్టిన వెంటనే సుజాత చేతులు విమల మెడకి పెనవేసుకొని పోయి, ఏమిటి, ఏమైంది కంగారుగా అడిగింది విమల. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని సుజాత ఇలా ప్రత్యక్షం అవటం విమలకి భయంగా అనిపించింది. అక్క, నేను నేను ఇంట్లోంచి నాన్నకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎందుకు, ఏం జరిగింది? విమలకి సమాధానంగా సుజాత వర్షించినాయి. సరేలే, తర్వాత మాట్లాడుకుందాలే. ముందు లోపలికి రా, వచ్చి కాళ్ళు చేతులు కడుక్కో. చెల్లె భుజం చెట్టు చేయి వేసి లోపలికి తీసుకొచ్చింది విమల. అరగంట తర్వాత సుజాత ద్వారా క్లుప్తంగా జరిగిందంతా విన్న విమల మరీ దిగ్భ్రాంతి చెందింది. ఏమిటి, ఇంత మోసమా? అయినా బాబాయ్ మాత్రం ఇదేమిటి? కూతురి భవిష్యత్తు కంటే ఎవరో ఏదో అనుకుంటారనేది ఎక్కువ. అసలు అలాంటి వెధవ మళ్ళీ ఏమి ఎరగనట్టు వాకెట్లో వస్తే చెప్పు తీసుకుని 4 తగిలించి మెడపెట్టుకు బయట గంటవద్దు అంది కోపంగా. నాన్న స్వభావం నీకు తెలియదేముందక్క. ప్రతిదానికి సర్దుకుపోవాలంటాడు. సర్దుకుపోవటమా? ఇలాంటి విషయంలో నయమే. నువ్వు ఈ పూట రావడం నయమే అయింది. రేపు వచ్చినట్లయితే నేను ఉండేదానికి కాదు. పిల్లలు ఎక్కడా లేరు. మొన్న అమ్మ వచ్చింది. 4 రోజులు ఉండి వస్తారని వెంట తీసుకువెళ్ళింది. బావేరి ఊళ్ళో లేరు. రవి ఆయన కలిసి ఆఫీస్ పని మీద కలకత్తా వెళ్ళారు. నేను అదే అనుకుంటున్నాను. అసలు మొదట్లో నేను ఒక్కదాన్ని రావటమా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. నువ్వు రాసిన ఉత్తరం అందింది. అది చూసిన తర్వాత బయలుదేరడానికి నిశ్చయించుకున్నాను. ఇంతలో బాబాయ్ ఇచ్చిన టెలిగ్రామ్ వచ్చింది. అది నువ్వే ఇప్పించి ఉంటావని అనుకున్నాను. సుజాత తల అడ్డంగా తిప్పింది. నాకు తెలియదు. బహుశా నాకు నచ్చ చెప్పడానికి నాన్న ఇచ్చి ఉంటారు. నేను నీకు ఉత్తరం రాసిన మన్నాడే ఈ ఘోరం జరిగింది. అక్క, నేను చేసిన ఈ పని తప్పంటావా? తప్ప? ఎవరంటారే ఆ మాట? అయినా ఇంత తెలివైన దానివి అతని గురించి ఆ మాత్రం ఎలా తెలుసుకోలేకపోయావే నువ్వు? తలదించుకొని, ఈ అజ్ఞానం నీది కాదులే, నీ వయసుది. ఏముంది, ఈ ప్రేమించుకుంటాం అనుకునే వాళ్ళంతా ఇంతే. చాటుమాటుగా ఏ అరగంటలో కలవటం, ఆ కలిసినప్పుడు ఏ పుస్తకాల గురించో మాట్లాడటం, లేక ఏ సినిమాలకు వెళ్దామా అని ప్లాన్ చేసుకోవటం, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎలా ఉండటమా అని గాబరా పడటం, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా కలవటమా అని మదన పడటం. ఈ ఆలోచనతోనే సరిపోతుంది. అసలు ఒక రకమైన మైకం వచ్చిన వారిని ఒకరినొకరు సరిగ్గా తెలుసుకోవాలని ఆలోచన కూడా రాదనుకుంటాం. అదేం కర్మో, ఆ మైకంలో అవతల వాళ్ళ సుగుణాలు తప్ప దుర్గుణాలే కనిపించవు. ఆ లత కూడా ఇంత పని చేస్తుందని అనుకోలేదక్క. నాతో ఎంతో స్నేహంగా నటించింది. అతను నీతో ఇంత నాటకం ఆడతాడని ఆ లతకు కూడా తెలియదేమో. ఇంకా నయం కదూ. నువ్వే కాస్త బలహీనత చూపించినా నీ జీవితం సర్వనాశనం అయ్యి ఉండేది. ఇక ఈ విషయంలో నువ్వేం బాధపడకు. నీకు జరిగిన నష్టం ఏమీ లేదు. నేను ఇలా రావటం నాన్నకి చాలా కోపం తెప్పించుంటుంది. మళ్ళీ నాతో సరిగ్గా మాట్లాడతాడో లేదో. పోనీ మనలక ఏం చేస్తాడట? చెయ్యని తప్పుకి నిన్ను శిక్ష వేసుకోమంటాడా? ప్రస్తుతానికి నువ్వు ఇంటికి ఇక్కడ వచ్చినట్టు తెలియని తర్వాత మెల్లిగా వ్రాస్తాను.
నా ఒంట్లో బాగాలేదు, పెళ్లికి రాలేకపోతున్నాను, ఇప్పుడే టెలిగ్రామ్ ఇప్పిస్తాను అంటూ లేచింది విమల. సుజాతకి కాస్త హాయిగా అనిపించింది. తండ్రి ఏమాత్రం తన మనసు అర్థం చేసుకున్నా, తన మాట ఏ కాస్త లక్ష్య పెట్టినా ఆయనకు ఇంత బాధ కలిగించాల్సి వచ్చేది కాదు. సుజాతకి తెలుసు, తన ఇంట్లో లేనని తెలియగానే ఆయన ఎంత కంగారు పడతాడో. ఒక పక్క కూతురు అయిపోతుందో అయిపోయిందేమోనో దిగులు, మరో పక్క పెళ్లి ఆగిపోయిందనే అపహాస్యం. ఈ రెండిటితో ఆయన కృంగిపోతాడు. మంగ ఆయనకు ధైర్యం చెప్పకపోగా ఇరుగు పొరుగు దగ్గర చేరి మరిన్న మాటలు అంటుంది. ఈ పెళ్లి ఎలా జరగదో నేను చూస్తాను మదన్ అహంకారంగా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. సుజాత ఒక్కసారి ఆ ఇల్లు కళ్ళారా చూసుకుని మదన్ తనని వేటాడలేనంత దూరం వచ్చేసింది. చల్లటి నీడ లాంటి విమల ఆశ్రయం సుజాతకి నిశ్చితగా అనిపించింది. గడియారం అర్ధరాత్రి 12 గంటలు కొట్టింది. విమల దాహం వేసి మంచునీళ్ళు తాగటానికి లేచి లైటు వేసింది. సుజాత పక్క మీద మోకాళ్ళ మీద తలదించుకుని కూర్చునే ఉంది. నిశ్శబ్దంగా ఏడుస్తున్నట్లుగా కంపిస్తున్న భుజాలే చెప్తున్నాయి. విమల దాహం మాట మర్చిపోయి చెల్లె మంచం మీద కూర్చుని మీద చేయి వేసింది. సుజా, ఏమిటి పిచ్చుతనం? నాకు నాకు చచ్చిపోవాలని అనిపిస్తోంది అక్క. ఎందుకే, నువ్వేం తప్పు చేశావని విమల చెల్లెలి భుజం గుచ్చి పట్టుకుంది. సుజా, ఏమిటే ఈ బేలతనం? నీ తెలివితేటలు చురుకుతనం ఏమైపోయాయి? నా బాధ నీకు తెలియదక్క. ఇంత మోసపోయాననే కదా నీ బాధ. అది నీ తప్పు కాదని చెప్పాను కదా. నా మనసుకు సరిపుచ్చుకోలేకపోతున్నాను. 4 రోజులు పోతే ఆ ధైర్యం అదే వస్తుంది. ఈ అగ్ని వీలంతవరకు చల్లార్చుకునేది పోయి నువ్వు ఇంకా ఇంకా రగిల్చుకుంటే ఎలా? కాదక్క, మధ్యాహ్నం నాన్న దగ్గర నుంచి ఉత్తరం గుర్తుకొచ్చింది. నేను ఇక్కడ కులాసాగా ఉన్నాను, ఇక్కడేమో ఆయన నేను చచ్చిపోయి ఉంటానని బాధపడుతున్నాడు. విమలకి సుజాత బాధ అర్థమైంది. ప్రస్తుతానికి ఇంతకంటే ఉపాయం లేదు. నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే ఆయన వచ్చి రాద్ధాంతం చేసి మళ్ళీ ఎక్కడ తీసుకువెళ్తాడో అని భయపడుతున్నావు కదా. అదే జరిగి అది జరిగే సంగతే. మరి తెలిసి బాధపడటం దేనికి? పిల్లల్ని వెంటనే పిలిపించక్క. నేను మొన్ననే ఉత్తరం రాశాను. రేపో ఎల్లుండో వస్తారు. మీ బావ ఈ ఆఫీస్ పని కూడా ఇప్పుడే వచ్చింది. ఈ నెలాఖరు వరకు రావటానికి వీల్లేదని వ్రాసారయ్యే. లేకపోతే 4 రోజులు హాయిగా ఏ బెంగళూరు అయినా తిరిగి వచ్చేవాళ్ళం. బావ వస్తే నా గురించి ఏమని చెప్తావు? దీనంగా అడిగాను. ఆ విషయంలో నువ్వేమి దిగులు పెట్టుకోకు. ఆ అబ్బాయి ప్రవర్తన మంచిది కాదని నీకు తెలిసిందని, ఆ సంబంధం వద్దంటే బాబాయ్ మూర్ఖంగా ఖాయం చేశాడని నువ్వు నా దగ్గరికి వచ్చావని చెప్తాను. బావ సంగతి నీకు తెలీదా? ఏమీ అనుకోరు. పరీక్షల గురించి ఎంత ఎదురు చూశానో. అనుకున్నది వేరు, జరిగింది వేరు. ముందు జీవితంలో ఎదురైన ఈ పరీక్ష నీకు, తర్వాత ఆ పరీక్ష సంగతి చూద్దాం. నువ్వు బాధ అంతా మర్చిపోవాలంటే ఒక మార్గం ఉంది సుజా. ఏమిటది? ఆశగా తలెత్తుతూ అంది. నువ్వు వెంటనే మరో అతన్ని చూసుకుని పెళ్లి చేసుకో. పెళ్ళా? నాకా? సుజాత ఆ మాట వినగానే ముఖం తిప్పేసుకుని. సుజాత కళ్ళ నుంచి నీళ్ళు ధారలు కడుతున్నాయి. ఏ, నేనేమైనా కాని మాట అన్నానా? లేదు, కానీ ఈ జన్మకి ఇక ఆ మాటే ఎత్తకూడదని అనుకుంటున్నాను తలదించుకుంటూ చెప్పింది. నోరుమి, ఆ మాటే అనద్దు అనుకున్నాను. పెళ్లి చేసుకోక ఏమైపోతావు? జీవితాంతం ఇలా ఏడుస్తూ కూర్చుంటావా? సుజా, నువ్వే కాదు, నీలాంటి ఏ ఆడపిల్లైనా సరే ఇలాంటి ప్రేమ వ్యవహారంలో మోసపోయానని తెలుసుకున్నప్పుడు జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, కానీ దిగులతో కృంగిపోకూడదు. కాలికి దెబ్బ తగిలితే రాయిని పక్కకు తొయ్యాలి, కానీ ఆ కోపం మీద వేలు మీద చూపించకూడదు. ఏ, నువ్వెందుకు పెళ్లి చేసుకోవు? అతనికి నీకు మధ్య మరపురాని బాంధవ్యం ఏమైనా ఉందా? మర్చిపోలేని మొదటి స్మృతులు ఏమైనా మిగిలినాయా? ప్రేమించుకున్న మీరు పరిస్థితుల వల్ల దూరం అయ్యారా? మాట్లాడమే, సమాధానం చెప్పమే. అక్క, సుజాత మోకాళ్ళ మీద తల దించుకొని. సుజా, నన్ను అడిగితే నువ్వు ఇంకా చాలా అదృష్టవంతురాలు అంటాను. నువ్వు ఊపి దగ్గరకు వెళ్ళావే కానీ అందులో నీ కాలు దిగబడలే. తెలుసో తెలియకో పొరపాటు జరిగిందే అనుకో. పొరపాటుకి నీ జీవితం అంకితం చేసుకోవాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన గతం కంటే జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించు. జాగ్రత్త పడు. సుజాత విమల మాటలతో ధైర్యం తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తోంది. సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా సుజాతకి విమల కలిగిస్తున్న స్వాంతన చేతికి ఆధారం దొరికినట్లుగా ఉంది. చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయని బాధపడుతూ భయం చెందుతున్న జీవితంలో ఆశాకిరణం తొంగి చూసినట్టుగా అనిపించసాగింది. ఏమోయ్, మీ చెల్లెలికి ఆ పెళ్లి కొడుకు ఎందుకు నచ్చలేదట? మూర్తి భార్య వైపు ఆరా తీసినట్టుగా చూశాడు. చెప్పాను కదండి, అతని ప్రవర్తన సరైనది కాదని తెలిసింటాం. ఈ కబుర్లే నాకు చెప్పకులే. అసలు విషయం నువ్వు చెప్పవు, దాస్తున్నాం. ఏం దాచానంటారు? ఇక్కడ రవిని చూసి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పెళ్లి కొడుకు నచ్చి ఉండడం. అందులో ఇక్కడ ఉండక సుజాతకి నువ్వు ఇచ్చిన లెక్చరరు సామాన్యమైనవా? సరే పోనీ, అలాగే అనుకోండి. విమల నవ్వు ముఖంతో చూసింది.
నా మీద ఒట్టేసి నిజం చెప్పు. నీకు సుజాతని రవిని చేసుకోవాలని ఉందా లేదా? ఉంది. ఉంటే అందుకే సుజాత అక్కడికి వెళ్ళగానే గుంజాటలో పడి ఉంటుంది. బాగుందండి మీ ధోరణి. మీ వరుస చూస్తే ఆ పెళ్ళేదో నేనే చెడగొట్టినట్టుగా ఉంది. నా అనుమానం అదే. విమల భర్త ముఖం చూసి పకాలను నవ్వింది. పాపం మీ అసలు బాధ నాకు అర్థమవుతుందిలేండి. సుజాతకి ఆ పెళ్ళి అయిపోయి ఉంటే రవికి ఆ లాయర్ గారి అమ్మాయిని ఖాయపడదాం అనుకుంటున్నారు కాబోలు. మీ ఆటలు సాగలేదు. నా మాట అసలు ఎప్పుడు సాగనిచ్చావని? చాలిద్దరు. ఎవరైనా వింటే నిజమే కాబోలనుకుంటారు. విమల లైట్ తీసేస్తూ అంది. మరో 10 నిమిషాలు కబుర్లు చెప్తూనే మూర్తి నిద్రలోకి జారిపోయాడు. విమలకు మాత్రం వెంటనే నిద్ర పట్టలేదు. సుజాత విషయం ఒక సమస్య అయి కూర్చుంది. తను ఎంత ధైర్యం చెప్పినా, ఎంత అనునయించినా సుజాతలో మునుపటి ఉత్సాహం తీసుకురాలేకపోతుంది. భర్త ఊరి నుంచి తిరిగి రాగానే జరిగిందంతా చెప్పి ఎలా చేస్తే బాగుంటుందో అతని సలహా తీసుకుని ఆ ప్రకారం చేయవచ్చునని భావించింది. కానీ సుజాత తండ్రి కుదిర్చిన సంబంధం తిరస్కరించి వచ్చేసిందని వినగానే మూర్తి భార్యని ఆట పట్టించడు. ఇంకే నువ్వు కోరుకున్నదే అయిందిగా అంటూ సుజాత రాకని మరో రకంగా అర్థం చేసుకున్నాడు. విమల సుజాతల ఆత్మీయుల అభిమానం అతను ఎరగనివేమీ కావు. సుజాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కగారి మాటకే ప్రాధాన్యత ఇస్తూ ఆలోచించి ఉంటుందని, అందుకే ఈ పని చేసిందని అతను అభిప్రాయపడ్డాడు. భర్త అపోహని విమల సర్దిద్దలేదు. విమలలో స్త్రీ సహజమైన జాగరూకత ఇది ఒక మేలుగా భావించి మౌనం వహించింది. ఎంతైనా మూర్తి రవి ప్రాణ స్నేహితులు. సుజాత ఇలా మోసపోయిన వని మూర్తికి చెప్తే అతను రవి చెప్పకుండా ఉండలేకపోవచ్చు. సుజాత మదన్ విషయంలో మోసపోయిన వైనం తమ ఇద్దరి మధ్య శిథిలమైపోవటమే ఉత్తమం అని భావించింది. రవి అంగీకరిస్తే సుజాతను ఒప్పించి సాధ్యమైనంత త్వరలో ఆ ముడుములు పడేటట్టు చూడటం మంచిది. పెళ్ళయి సంసార బాధ్యత మీద పడితే సుజాతలో పేర్కొన్న ఈ నైరాశ్యం అదే క్రమంగా అంతరించిపోతుంది. చెల్లెలు దిగులు విమలకు భయం కలిగించేటట్టుగా ఉంది. ఏమండి, అప్పుడే నిద్రపోయారా? భర్త భుజం పట్టి కుదుపుతూ పిలిచింది విమల. ఏమిటి? నిద్రలోంచే మెలుకు తెచ్చుకుంటూ అన్నాడు మూర్తి. రేపు రవితో మాట్లాడాలండి. ఏ విషయం గురించి? అదే సుజాత ఇలా చేసిందని రవికి ఇష్టమైతే ఈ పెళ్ళి. వాడు అపర లక్ష్మణుడయ్యే నీ మాట కాదంటాడా? ఇట్లా పెళ్ళి వద్దని వచ్చేసిందని చెప్దామా వద్దా? చెప్పేద్దాం. ఇలాంటి విషయాల్లో దాపరిక ఉంచడం మంచిది కాదు. ఇక పడుకో. క్యాంప్లో ఉన్న ఇన్ని రోజులు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నావని బాధపడ్డాను. నాకేం తెలుసు నువ్వు హాయిగా మీ చెల్లెలతో మంతనాలు జరుపుతున్నావని మూర్తి నిష్ఠూరంగా అన్నాడు. అక్క, ఏమిటిది? నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఏమిటి నీ నిర్ణయాలు? సుజాత విమల ఒంటరిగా ఉదరగానే గాలి దుమారంలా అక్కడికి వచ్చి అంది. విమల చెల్లెలి చేపట్టుకుని శాంతపరుస్తున్నట్లుగా అంది. సుజా, నువ్వు ఆవేశపడకు. ఒక్క నిమిషం ఇలా కూర్చో. నా మాట విను. నువ్వు పెళ్లి మాట మినహా ఇంకేదని చెప్పు, వింటాను. నా జీవితంలో ఇక ఆ పెళ్లి ప్రసక్తే లేదని ఇదివరకే చెప్పాను. నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. పెళ్లి చేసుకోకపోతే ఏం చేస్తావో చెప్పు. ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను. ఎన్నాళ్ళు బ్రతికినన్నాళ్ళు. అంటే జీవితాంతం వృద్ధకన్యగా గడుపుతావు అన్నమాట. అంతేనా? ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్పు. నేను నీ మంచి కోరేదాన్నా? నా మీద నీకు విశ్వాసం ఉందా లేదా? సుజాత తలదించుకొని విమల సుజాత తల మీద చేయి వేసింది. ఈ విషయంలో నువ్వు అనవసరమైన ఆలోచనలు మాని. నేను చెప్పినట్టు విను. రవికి నువ్వంటే ఇష్టం ఉంది. అతనితో నీ జీవితం సుఖంగా గడుస్తుందనే నమ్మకం నాకుంది. సుజాత చెవుని తలెత్తి తడిగా ఉన్న ఆ కళ్ళు దీనంగా చూసినాయి. అక్క, నాకు పెళ్లి చెయ్యాలని తాపత్రయమే తప్ప నీకు ఇంకేది గుర్తుండట్లేదు. అతనికి ఇదంతా చెప్పటం నా వల్ల కాదు. చెప్పకుండా ఉండటం కూడా న్యాయం కాదు. ఈ న్యాయ అన్యాయాల గురించి నేను నీకంటే ఎక్కువగానే ఆలోచించాను. నిజానికి జరిగిందంతా రవికి చెప్పడంలో తప్పేం లేదు. కానీ ఆ చెప్పటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎట్లాగంటావా? నువ్వు బాబాయ్కి ఎదురు తిరిగి ఈ పెళ్లి చేసుకోవాలని వచ్చేసావని అనగానే అతను ఎంతో సంతోషంగా ఈ వార్త స్వీకరిస్తాడో నీ కళ్ళతో నీవే స్వయంగా చూసావు. అతని ఆనందం అంతా ఈ విషయం చెప్పి నేనెందుకు హరించాలి? అనవసరంగా అతని మనసులో మనమే అనుమానాలను రేఖాందించిన వాళ్ళు అవుతామేమో. ఒక్కసారి ఏ కారణం చేతైనా భార్యాభర్తల మధ్య అనుమానం అనేది తలెత్తితే అది ఇక జీవితాంతం అప్పుడప్పుడు అపశృతి పలుకుతూనే ఉంటుంది. నువ్వు జరిగిందంతా పీడకల్లా మర్చిపో. రవికి చెప్పకపోయినా పర్వాలేదు. లేదక్క, తర్వాత తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? నువ్వు అలా అనుకోవద్దు. విమల చెల్లెలి వైపు ఆశగా చూసింది. సరే, పెళ్లికి ఒప్పుకోవటానికి నీకు ఇదే భయం అయితే నువ్వు నిశ్చింతగా ఉండు. రవికి అవసరం అనుకుంటే నేనే జరిగిందంతా చెప్పేస్తాను. సరేనా? సుజాత చేతుల్లోకి మళ్ళీ తలదించుకుంది. విమల అనునయంగా అంది. సుజా, నీ గురించి నేను ఎంత దిగులు పడుతున్నానో నువ్వు గ్రహించడం లేదు. ఎంత హుషారుగా ఉండే పిల్లవి ఎలా అయిపోయావు చూడు. ఎంత ఆలోచించినా రవితో నీ పెళ్లి త్వరగా అయిపోవటమే నాకు ఉత్తమంగా అనిపిస్తుంది. ఆ వ్యధ మళ్ళీ తారసపడ్డాడనుకో, నీ పెళ్లి అయిపోతే వాడు ఇంకా నిన్నేం చేయలేడు.
వద్దు వద్దు, అతని నీడ కూడా మళ్ళీ నాకు ఎదురవ్వకూడదు. నీ మనసు కుదుట పడే వరకు ఏదో సాకుతో రవిని ఈ పెళ్లి గురించి ఆపవచ్చు. కానీ ప్రయోజనం ఏంటి? ఈ లోపల ఇది ఏదైనా బయటకు వచ్చి గొడవ అయిపోయిందనుకో, అది ఎంత అవమానం చూడు. నాకేం తెలియటం లేదక్క. నా నిర్ణయం మీద నాకు నమ్మకం పోయింది కంపిస్తున్న కంఠంతో అంది సుజాత. అందుకే నా మాట మీద నమ్మకం ఉంచమంటున్నా. నేను చెప్పినట్లు చెయ్యి. ఈ పెళ్లికి ఒప్పుకో. అక్క, కేవలం నా మాట తీసేయలేక చేసుకో చేసుకుంటున్నాను అని మనసును సమాధానపరుచుకో. సుజాత మాట్లాడలేదు. ఏమంటావు? బాబాయ్కి ఉత్తరం రాసేనా? సుజాత త్రొల్లిపని. నాన్నక, ఆయన తెలిస్తే అసలు ఈ పెళ్ళే జరగదు. ఆయన చూపంతా మదన్ మీద ఉంది. రవి స్థితిగతులు ఆయనకు నచ్చవు. విమల క్షణంసేపు దీర్ఘంగా ఆలోచించి, అలా అయితే తిరుపతిలో మీ పెళ్లి జరిగే ఏర్పాటు చూడమని మీ బావతో చెప్తాను. తర్వాతనే బాబాయ్ ఇక్కడికి వచ్చి ఏర్పాటు చేస్తాను అంది. తిరుపతిలో రవి సుజాతల వివాహం మూర్తి విమల ఆధ్వర్యంలో నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్లి కూతురుగా ఉన్న సుజాతని విమల గడ్డం పట్టి ఎత్తి తనివి తీరా ఆ ముఖంలోకి చూస్తూ, సుజా, నా ఆశలు ఇవాళ ఫలించాయి. నిన్ను రవికి ఇచ్చి నా దగ్గరే ఉంచుకోవాలన్న కోరిక తీరింది. మధ్యలో మదన్ అని చెడు గ్రహం అడ్డు వచ్చిన భగవంతుడి దయ వల్ల అది తొలగిపోయింది అంది. సుజాత కళ్ళ నిండా అప్పటికే నిండి ఉన్న నీళ్లు చెంపల మీదకి జారినాయి. అక్క, నాకు ఇంకా ఎలాగో ఉంది అంది బేలగా చూస్తూ. ధైర్యం తెచ్చుకో. ఈ పూట నుంచి నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇదిగో మీ బావ రవి ఇటే వస్తున్నాయి. కళ్ళు తుడుచుకో అంటూ చప్పును తనే తుడిచింది. రవి గుట్టి చప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్నానని స్నేహితులు కోపగించకుండా ఉండేందుకు తిరుపతి నుంచి తిరిగి వచ్చిన ఆ సాయంత్రం రవి గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చాడు. సుజాతకి అంత కలల అయోమయంగా ఎక్కడో ఉన్నట్టుగా, అనుకున్న దానికి జరుగుతున్నదానికి ఎక్కడ పొంతన లేకపోవడంతో మనసు దిమ్మరిపోయినట్టుగా, తను ఆ సంఘటనలకి ఒక బొమ్మగా కట్టుబడి నిలబడినట్టుగా ఉంది. పిన్ని బాబాయ్ పెళ్ళికి వస్తానంది. తనే పెళ్లి కూతురే అయిపోయింది. పిన్ని బాబాయ్ పెళ్ళికి వస్తానంది. తనే పెళ్లి కూతురు అయిపోయింది అంటూ పిల్లలు సుజాతని ఆట పట్టేస్తుంటే రవి నవ్వాడు. మన్నాడు హైదరాబాద్ నుంచి సుందరరామయ్య దిగాడు. ఆయన మెళ్ళో మంగళసూత్రంతో నల్ల పూసలతో ఎదురైన కూతురిని చూచి తెల్లబోయాడు. సుజాతకి రవితో పెళ్లి అయిందని విమల చెప్పగానే నిర్ఘాంతపోయాడు. ఈ మాట నాకు ముందే ఎందుకు రాయలేదు అన్నాడు కోపంగా. వచ్చిన తర్వాత చెబుతామని అనుకున్నా. అయినా నువ్వు మొన్ననే వస్తావని ఎదురు చూశాను అంది విమల. చాలే నీ కబుర్లు. ఉత్తరం నిన్న అందితే నేను మొన్ననే ఎలా వస్తాననుకున్నా? నువ్వు కావాలని ఆ ఉత్తరం ఆలస్యంగా అందేటట్లు వ్రాసావు. సుజాత నాకు ఒక్కగానొక్క కూతురు కదా, దాని పెళ్ళి నేను చూడకుండా చేస్తావా? నీకు జ్ఞానం లేకపోతే పోయింది. దానికి అసలు బుద్ధెలా లేకపోయింది? నేను ఇంకా పిల్ల ఏమైపోయిందని ఏడుస్తూ కంటికి నిద్ర లేకుండా కుమిలిపోతూ ఉంటే మీ ఇద్దరు ఏకమై ఇలా చేస్తారా? దీనంతటికి కారణం ఎవరు బాబాయ్? నువ్వే. దానికి ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేయాలని ఎందుకు అనుకున్నావు? ఇష్టం లేదా? ఏది దాన్ని ఇటు పిలువు. నా ఎదుటకు వచ్చి ఆ మాట చెప్పమని. దానికి ఇష్టం లేదు మీదనే కదా అసలు ఈ పెళ్లి నిశ్చయం అయింది. తెలుసో తెలియకో పొరపడింది అనుకో, తర్వాత చెప్తే నువ్వు ఒప్పుకోవచ్చుగా. ఒకరికి నీతులు చెప్పడం కాదే విమల. రేపు నీ కూతురు పెద్దది అయితే కానీ ఈ బాధ ఏమిటో నీకు తెలియదు. విమల ఆయన కేకలు వేసిన నిష్ఠుర అన్నింటినీ భరించడం. ఏ మాత్రం దానికి నన్ను పిలిపించడం దేనికి? ఆ ఉత్తరంలోనే ఇట్లా చేస్తున్నాం అని వ్రాస్తే పోయేదిగా. నేను ఇంత దూరం పడుతూ లేస్తూ వచ్చేవాడినే కాదు. దాని స్వార్థం అది చూసుకొని తండ్రి పరువు ఏమిటో ఆలోచించిందా? సరే బాబాయ్, జరిగిందేదో జరిగిపోయింది. లోపలికి రా. కాళ్ళు చేతులు కడుక్కో, భోజనం చేద్దు కానీ. నాకు భోజనం వద్దు, బొగ్గులు వద్దు, నేను పెడుతున్నా. అదేమిటి? ఎక్కడికి వెళ్తాం? తిరుగు రైలుకి ఊరు వెళ్ళిపోతాను. ఉండు, మీ అల్లుడు రాని సుజాత ముగ్గురిని చూడవా? కంగారుగా అంది విమల. నేనెవరిని చూడను. సుజా, ఇలా రా. నువ్వైనా నాన్నకి చెప్పు. విమల కేక పెట్టింది. సుజాత ఈతలకు వచ్చింది. నాన్న బెరుకుగా పిలిచింది. నాన్న ఉన్నాడని అనుకుంటే నువ్వు ఇంత పని చేస్తావా? నాన్న చచ్చిపోయాడు అనుకున్నావు కాబట్టి ఇంతకు తెగించు. ఈ పూటతో నాకు కూడా కూతురు లేదనుకుని వెళుతున్నాను నేను. ఆయన దూకుడుగా వెళ్ళిపోయాడు. విమల ఆఫీసు ఫోన్ చేసి మూర్తికి చెప్పింది. నువ్వేం కంగారు పడకు, నేను బస్టాండ్కి వెళ్ళి ఆయన్ని తీసుకుని వస్తాను అన్నాడు మూర్తి. మూర్తి తిరిగి ఇంటికి వచ్చాడు. అతని ముఖం అలసటగా వడలినట్టుగా ఉంది. ఆయన ఏ బస్సుకు వెళ్ళాడో కానీ నాకు కనిపించలేదు అన్నాడు. సుజాత గదిలో కిటికీ దగ్గర నిలబడింది. తండ్రి రాక ఆయన తిట్లు ఆ వెళ్ళిపోవడం సుజాత మనసుని చెల్లాచెదరు చేసినాయి. ముందు గది లోపల మూర్తి విమల మాట్లాడుకోవడం వినిపిస్తుంది. అసలు ఆయన రాగానే నాకెందుకు ఫోన్ చేయలేదు నువ్వు? మూర్తి కేకలు ఇస్తున్నాడు. ఆయన వచ్చి నిలబడింది ఎక్కడా? విమల అంటోంది. సుజాత కళ్ళలో నీళ్లు చిమ్మిన కళ్ళు తుడుచుకుంటుండగా ఇంతలో వెనక నుంచి భుజం మీద చెయ్యి ఆనింది. అక్క, చప్పున వెనక్కి తిరిగి విమల గుండెల్లో తలదాచుకుపోయిన సుజాత మధ్యలో త్రొట్టుపట్టగా ఆగిపోయింది. గదిలోకి వచ్చింది విమల కాదు, రవి. మీ నాన్న వచ్చి వెళ్ళానని మూర్తి నాకు చెప్పాడు తక్కువ స్వరంలో అన్నాడు. అతని కళ్ళలో ఎంతో అనురాగం ఉంది. సుజాత మనసులో బాధ పంచుకోవాలని ఆరాట ఉంది. సుజాత తల దించుకుని నిలబడింది.
రాత్రి ట్రైన్కి ఒక ఫ్రెండ్ బెంగళూరు పెడుతున్నాం, అతని పంపడానికి మనం వెళ్ళాలి. నిన్ను రెడీగా ఉండమని చెప్పడానికి వచ్చాను. అతను వెళ్ళబోతూ ఆగి, స్టేషన్కి మనతో పాటు మూర్తి విమల కూడా వస్తారు అని వెళ్ళిపోయాను. చివరి మాట విన్న తర్వాత సుజాతకి కాస్త నిశ్చింతగా అనిపించింది. అతనితో ఒంటరిగా ఉండటానికి మనసు ఇంకా సంకోచపడుతూనే ఉంది. రాత్రి అయింది. అందరూ స్టేషన్కి వచ్చారు. రవితో కలిసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వైపు నడుస్తున్నారు. మైక్లో 5 నిమిషాల్లో బెంగళూరు వెళ్ళే ఆ ట్రైన్ కదలబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. రవి కంపార్ట్మెంట్లోకి ఎక్కాడు. అతని వెనుకని సుజాత, విమల, పిల్లలు, మూర్తి లోపలికి వచ్చారు. అక్కడంతా ఖాళీగా ఉంది. ఎవరూ రాలేదు. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? సుజాత కంగారుగా అడిగింది. రాకపోవటం ఏమిటి? ఇక్కడే ఉన్నారు. అదిగో భార్యాభర్తలు, నీకు కనిపించటం లేదా అన్నాడు రవి. సుజాత మరొకసారి కంపార్ట్మెంట్ అంతా చూసింది. ఏరి అయోమయంగా చూస్తూ అడిగింది. రవి రిజర్వేషన్ అని రాసి ఉన్న పేర్ల వైపు చూపించాడు. అక్కడ మిస్టర్ అండ్ మిసెస్ రవి కుమార్ అని పేర్లున్నాయి. సుజాతకి వాటిని చూడగానే కళ్ళు తిరిగినంత పనిని. ఇదేమిటి? కంగారు, భయం, అయోమయం ఒక్కసారి చుట్టుముట్టినట్టుగా ఉక్కిరి బిక్కిరి అవుతూ అంది. సరిగ్గా ఆ క్షణం కోసం ఎదురు చూసినట్టుగా మూర్తి, విమల, రవి బిగ్గరగా నవ్వారు. రైలు కూడా తను కూడా నవ్వుతున్నట్టుగా కూత వేసింది. అక్క, ఏమిటిదంతా? విమల వైపు చూసింది. మీ ఆయన మీ దాంపత్య జీవితంలో నీకు ఇచ్చిన మొట్టమొదటి సర్ప్రైజ్ అన్నమాట అన్నాడు మూర్తి. కానీ నేను బట్టలు ఏమి తెచ్చుకోలేదే. జాగ్రత్తలన్నీ మీ అక్క పడిందిలే. అదిగో నీ సూట్ కేసు మూర్తి చూపించాడు. నేను నీతో చెప్పకుండా రవికి ముందే నా దగ్గర వాగ్దానం తీసుకున్నాను విమల నవ్వుతూ చెప్పింది. రైలు కదిలేటం ఉంది, దిగండి మూర్తి పిల్లల్ని దిగుతూ అన్నాడు. అక్క, సుజాత విమల భుజం గట్టిగా పట్టుకుని ఆ కళ్ళల్లో ఏవో భయాలు, సందేహాలు రెపరెపలాన్ని. విమల క్షణంసేపు చెల్లెలకి ధైర్యం చెప్తున్నట్లుగా ఆ చేతిని తన చేతిలో గట్టిగా నొక్కిన తర్వాత సుజాత చేతిని రవి చేతికి అందిస్తూ, రవి, నా చెల్లెలు జాగ్రత్త. దానివల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే నేను ఓర్పుతో నేర్పుతో సర్దిద్దుకుంటాను, సరేనా అన్నాడు రవి నవ్వుతూ. నీ అప్పగింతలు ఏమైనా ఉంటే పోస్టులో పంపుదుగానిలే, దిగు మూర్తి హెచ్చరించాడు. విమల దిగింది. రైలు కదిలింది. సుజాత కిటికీ దగ్గరే కూర్చుని దూరమైపోతున్న వాళ్ళ వైపే చూస్తాడు. ఈ రోజు ఎంత అదృష్టం! దేవతలు మనల్ని పూర్తిగా ఆశీర్వదించారు. ఈ కంపార్ట్మెంట్లో మనం తప్ప ఎవరూ లేరు అన్నాడు రవి. సుజాత మాట్లాడలేదు. చాలాసేపు సుజాతకి బయట చూస్తూ ఇంకా కిటికీ దగ్గర బొమ్మలా అలాగే కూర్చుని. రవి చూసిన పుస్తకం పక్కన పడేసి లేచి దగ్గరికి వచ్చాడు. సుజాత ఇటు తిరగలేదు, అతని వైపు చూడలేదు. రవి కిటికీ తలుపు దించి మూసేశాడు. ఇప్పుడైనా నా వైపు చూస్తావా? సుజాత తలదించుకుని మౌనంగా అతనికి జవాబయింది. రవి సుజాత చేతిని తన చేతిలో తీసుకున్నాడు. ఆ చెయ్యి అంతా చెమటతో తడిసి ఉంది. బాప్రే, ఏమిటి భయమా? కాదన్నట్లు తల ఊపింది. సుజా, ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు అని అడుగుతున్నట్టుగా తలెత్తింది. మగవాడికి ఈ సృష్టిలో ప్రియురాలి అధరాలకి మించిన మధురిమ ఇక దేనిలోనూ లభించదట. సుజాత చప్పున లేచింది. మరుక్షణం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేదే. కానీ రవి చెయ్యి వేగంగా వచ్చి నడుము చుట్టూ పడి దగ్గరికి లాక్కటంతో అతని చేరుగా వచ్చి కూలబడింది. రవి 2 చేతులు సుజాతని దగ్గరికి లాక్కున్న సుజాతకి కాలం ఆగినట్టయింది. ఏదైనా చెప్పు, తక్కువ స్వరంతో లాలనగా అడిగాడు అతను. ఏం చెప్పడం? ఏదైనా సరే. మనం ఒంటరిగా ఉన్న సమయాన్న ఈ మొదటి క్షణంలో నీకేమనిపిస్తుందో అది చెప్పి. ఆలస్యం చేయకు, తొందర చేశాడు. జీవితాంతం మీకు తోడుగా నీడగా ఉండిపోవాలని అనిపిస్తోంది. అబ్బా! అతని కంఠంలో నిరాశ పలికింది. ఒట్టి మామూలు ఆడపిల్లలా మాట్లాడావు, ప్రేమించిన అమ్మాయి మాట్లాడినట్టుగా లేదు. సుజాత మళ్ళీ మౌనంగా ఉండిపోయింది. చెప్పు, మళ్ళీ తొందర చేశాడు. ఏం చెప్పను? నిస్సహాయంగా అడిగింది. ఐ లవ్ యూ అను. సుజాత అనలేదు. అను. నాకు రాదు. అతని చేతులు ఆమె చుట్టూ మరింత బిగుసుకున్నాయి. ఏమిటి, ప్రేమించడమే రాదా? అయితే ఈ క్షణం నుంచి నా శుశ్రూష చెయ్యి, నేను నీకు నేర్పుతాను, సరేనా? సరేనన్నట్టు చూసినాయి. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆ చూపులు అతని మీద మంత్రంలా పనిచేసినాయి. సుజా, నేను ఇలా దగ్గర తీసుకుంటే ఎన్ని జన్మల నుంచో మనం భార్యాభర్తలు అనిపిస్తుంది. అతని కంఠంలో ఆనందం, ఆవేశం పోటీ పడుతున్నట్లుగా ఉన్నాయి. రైలు వేగంగా పరిగెడుతుంది. ఆ కదలిక ఉయ్యాలలా ఉంది. సుజాత మనసు కూడా గతం వర్తమానం మధ్య ఊగుతున్నట్లుగా ఉంది. సుజా రవి అద్దం ముందు నిలబడి టైట్ కట్టుకోవడం పూర్తి చేస్తూ అర్జెంటుగా పిలిచాడు. వంటగదిలో ఉన్న సుజాత చప్పున పరిగెత్తుకొచ్చింది. ఏమిటి? టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే. మధ్యాహ్నం భోజనానికి రాను, వీలవదు. సరే. సుజాత తల ఊపి వెళ్ళబోయింది. ఇదిగో ఇలా రా, మళ్ళీ పిలిచాడు.
సుజాత వెనక్కి తిరిగింది. అతను చెప్పబోయే మాట కోసం వేచి చూసినట్టుగా గుమ్మం దగ్గర నిలబడింది. రవి గదిలో పరిశీలనగా చూశాడు. ఆ మంచం మీద దిండు సరిచేయి అని చెప్పాడు. సుజాత లోపలికి వచ్చి సరిగ్గానే ఉన్న దిండుని కొద్దిగా జరిపి సరిచేసింది. గదిలోంచి వెళ్ళిపోతుంటే రవి కొంగు పట్టి ఆపాడు. సుజాత తిరిగి చూసే లోపల చెయ్యి పట్టి దగ్గర లాక్కుంటాడు. నేను సాయంత్రం వరకు నీకు మళ్ళీ కనిపించను. సరే 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 ఈ మాట తప్ప నీకు ఇంకేసి రాదా? నేను ఆఫీస్కి వెళ్ళిపోతుంటే నీకేం అనిపించడం లేదా? సుజాత జవాబు చెప్పలేనట్టుగా చూడసాగింది. అతని పెదలు హఠాత్తుగా సుజాత మనని తాకినాయి. సుజా, నేను చూడకుండా సాయంత్రం వరకు ఎలా ఉండను? అబ్బా, ఈ ఆఫీస్ వాళ్ళు మీ ఆడవాళ్ళకి వెటర్నరీ లీవ్ ఇచ్చినట్టుగా మగవాళ్ళకి ఈ పెళ్ళైన కొత్తలో పెళ్లి లీవు అని ఇస్తే ఎంత బాగుండును. మన దక్షిణ దేశం మాత్రమే తిరిగి వచ్చాం. అటు నుంచి ఉత్తర దేశం అంతా కూడా తిరిగి వచ్చేస్తే పోయేది. పోనీ ఈ పూట ఆఫీసు మానవైనా మీ ఇష్టం. అతను ఆ మాట వినగానే సుజాతను వదిలేసి చిరుకోపంగా చూశాడు. నా ఇష్టమే కానీ నీ ఇష్టం ఏమీ లేదన్నమాట. సుజాత మళ్ళీ జవాబు చెప్పలేనట్టుగా చూడసాగాడు. అతను భార్య భుజాలకు పట్టి కుదిపాడు. నీకు ఇష్టం లేదని నాకు తెలుస్తూనే ఉంది. లేకపోతే నేను ఆ మాట అనగానే వెంటనే నా మెడ చుట్టూ చేతులు వేసి వద్దు మానేయండి అనేదానివి. అవునా కాదా? సుజాత పెదవి కొరుకుతూ నిలబడింది. అలాంటి ఆలోచన తనకి రానందుకు తలదించుకొని అతను వెంటనే గడ్డం పట్టి ముఖం పైకెత్తాడు. సుజా, పెళ్ళి అయినప్పటి నుంచి చూసినా నువ్వు ఇదివరకు సుజాతనివి కానే కావు. మరీ ఇంత మాటలు రాని మూగపిల్లవలా అయిపోతున్నావేమిటి? నీ వరుస చూస్తుంటే నువ్వు నిజంగా నా కోసం మీ నాన్నతో ఆ పెళ్లి వద్దని పోట్లాడే వచ్చావా, లేక అదంతా విమల చెప్పిన కట్టుకథ అనిపిస్తుంది. సుజాత కళ్ళు రెపరెపలాడినాయి. ఆ ముక్కలను తొంగి చూసిన బాధకి రవి మనసు విలువలాడిపోయింది. వెంటనే దగ్గర తీసుకుని హృదయానికి హత్తుకున్నాడు. ఊరికే అన్నాను సుమా, సీరియస్గా తెచ్చుకున్నావా ఏమిటి? టైం అయిపోతుంది. నేను ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా వెళ్ళగలిగే శక్తి నాకు ఇచ్చే. సుజాత ముఖం దగ్గరికి చెంప అనిస్తూ అన్నాడు. సుజాత పెదలు తాకినట్టుగా అతని చెంపని స్పృశించాయి. చాలదు, నాకు ఇష్టమైంది చెప్పాలి. సుజాత మాట్లాడి చెప్పు, ఏమని? ఐ లవ్ యూ అని తొందర చేశాడు. సుజాత చూస్తూ నిలబడింది. త్వరగా చెప్పు, తొందర చేశాడు. సమాధానం రాలేదు. పెదవులు కదలేదు. చెప్పవా? రెట్టించాడు. ఇంకెప్పుడైనా చెప్తాను, ఇప్పుడు కాదు, అస్పష్టంగాని. అతను అసహనంగా చూశాడు. ఈ మాట మనం బెంగళూరు వెళ్ళటానికి ట్రైన్ ఎక్కినప్పటి నుంచి వింటూనే ఉన్నాం. 20 రోజులు గడిచినా నువ్వు చెప్పటం లేదు. ఇంకా ఆశపట్టకు. చెప్తావా చెప్పవా? సుజాత తటపటాయిస్తున్నట్టుగా నిలబడి చెప్పవా మరొకసారి అడిగాడు. నేను వెళ్ళిపోనా? రెట్టించాడు. సుజాత చూపులు నిస్సహాయంగా ఉన్న అతను కరిగిపోతున్న మనసు నిగ్రహించుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న కోపంతో చూసి గబగబా ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డయల్ చేశాడు. అవతల నుంచి విమల పలికింది. విమల, నేను రవిని మాట్లాడుతున్నాను. నీతో అర్జెంటుగా ఒక విషయం చెప్పాలి సీరియస్గా అన్నాడు. ఏమిటి రవి? విమల అవతల నుంచి కంగారుగా అడిగింది. నీ చెల్లెలు నేను చెప్పిన మాట వింటలేదు. మేము పెళ్ళి అయ్యి టూర్ని వెళ్ళినప్పటి నుంచి తన ప్రవర్తన ఒకే రకంగా ఉంది. ఏమీ మారలేదు. నేను 20 రోజులు ఓపిక పట్టాను. ఇక నా వల్ల కాదు. రవి, అసలు ఏమైంది? నువ్వు తొందరగా పడకు. నేను ఇప్పుడే వచ్చిన సుజాతని నేను కనుక్కుంటా. విమల కంగారుగా గబగబా అంది. నువ్వు రాన ముసలేని ఇదిగో ఇక్కడే నిలబడి ఉంది. పిలిచి అడుగు. నేను చెప్పిన మాట విని నన్ను సంతోషపెట్టమని మందలించు. కనీసం నీ మాటైనా వింటుందేమో. ఇక్కడ పిలు, నేను మాట్లాడతాను. రవి సుజాతను దగ్గరకు లాగి ఫోన్ చేతిలో పెట్టాడు. హలో సుజా, విమల ఆతృతగా పిలిచింది. అక్క, ఏమిటే సుజా, ఏమైంది అసలు? ఏం కాలేదు. నీ కొంత అలా ఉంది. ఏమీ లేకపోతే రవి అంత కోపంగా ఎందుకు ఫోన్ చేస్తాడు? అతను చెప్పిన మాట వినకపోవడం ఏమిటి సుజా? నీకేమైనా మర్చిపోయిందా? నీకు టూర్ నుంచి రాగానే రవి ఇదే మాట అన్నాడు కదా. ఏమిటంటే ఇక నువ్వు ఏం లేదన్నావు. నా దగ్గర దాస్తున్నావా? అది కాదక్క, నోర్మయ్. నీకు ఇంత ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? రవి నీకు భర్తగా లభించడం ఎంత అదృష్టమో నీకు తెలియటం లేదు. అతను నిన్ను దేవతలా చూస్తున్నానని ఊరి నుంచి రాగానే నువ్వే చెప్పావుగా. అతను చెప్పిన పని చేయకుండా అతని మాట వినకుండా బాధపడుతున్నావా? ఇదేమైనా నీకు బాగుందా? నీకు తెలియదక్క. నాకు అన్నీ తెలుసు. నువ్వేం చెప్పనవసరం లేదు. ఇప్పుడే నీ గట్టిగా చెప్తున్నాను అమ్మాయి. విమల కంఠం కంపించింది. నువ్వు రవితో సరిగ్గా ఉండి అతను నువ్వు సుఖపడితేనే నీకు ఈ అక్క ఉండేది. లేకపోతే ఆ మాట నా నోటితో చెప్పే పరిస్థితి తీసుకురావద్దు. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రవి చెప్పిన ఆ మాట ఏదో వెంటనే చేసేయి, తెలిసిందా? ఇంకా నాకేం చెప్పకు. నేను మధ్యాహ్నం వస్తున్నా అని ఫోన్ పెట్టేసింది. వెనక నుండి నిలబడి ఎడంచేయి సుజాత మెడ చుట్టూ పెనవేసి భుజం దగ్గర తల ఆంచి ఫోన్లో ఈ మాటలని తను వింటున్న రవి విమల వదిలే కేకలేయటం పూర్తి అవ్వగానే విజయ్ గర్వంతో చూస్తూ ఎప్పుడైనా చెప్తావా అన్నాడు.
అస్సలు చెప్పను ముందుగా అంది సుజాత. సుజాత కళ్ళలో రోషం చూడగానే అతనికి ఆనందం అనిపించింది. రెండు చేతుల మధ్య బంధిస్తూ, చెప్తావు, నీ అంతటా నువ్వే చెప్తావు. 10 సార్లు కాదు, 100 సార్లు చెప్తావు. సరేనా? అతను టైం చూసుకున్నాడు. బాప్రే! టైం చాలా అయింది. నేను చూడనే లేదు. అబ్బా! సుజా, ఈ పెళ్ళైన వారందరి సంగతి ఏమో గాని నేను మాత్రం నా భార్యని విడిచి ఒక్క క్షణం ఉండలేను అనిపిస్తోంది. ఈ 20 రోజులు కలిసి తిరిగాం కదూ! ఇప్పుడు ఒంటరిగా అన్ని గంటలు ఉండాలంటే నాకే ఈ శరీరం ఇంజన్ లేని బండిలా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం? ఉదర పోషణ నిమిత్తం ఈ వియోగం తప్పదు. వస్తాను. అతను టేబుల్ మీద ఉన్న కారు తాళాలు తీసుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆగి, రాత్రికి నేను అడిగిన మాట చెప్పకపోయావా చూడు మరి, చూపుడు వేలుతో బెదిరించి వెళ్ళిపోయాడు. సుజాత గట్టిగా ఊపిరి పీలుస్తూ అక్కడున్న మంచం అంచున కూలబడింది. రవి ఆ గదిలోంచి వెళ్ళిన తర్వాత పెద్ద హోరుకాల నుంచి బయటపడి భూమి మీద స్థిరంగా వేలు ఆంచినట్టుగా అనిపించసాగింది. ఆ రోజు బెంగళూరు వెళ్ళేటప్పుడు రవి దగ్గరికి తీసుకున్న క్షణం ఎలాంటిదో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రవి అని సుడిగాల్లో తను చిక్కుకుపోయినట్లుగా ఉంది. ఆ ఊళ్ళు తిరగటం, ఆ ప్రయాణాలు, ఆ పరుగులు, అతని మాటలు, కవ్వింపులు, లాలింపులు, ఏడిపించటం, నవ్వించటం వాటితో అన్నిటితోనూ తన ఉనికే మర్చిపోయినట్టుగా ఉంది. ఈ 20 రోజుల నుంచి తన బాధలు ఆలోచించే అవకాశమే లేదు. మదన్ నిర్దాక్షిణ్యంగా చేసిన గాయం తనకు తెలియకుండానే నవనీతం లాంటి రవి ప్రేమాభిమానాలతో కాస్త తగ్గినట్టయింది. ఎవరు చెప్పారో కానీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు హనీమూన్ వెళ్ళాలనే సంగతి ఎంతో నిజమైంది. ఒకరికొకరు అరమరికలు లేకుండా అర్థం చేసుకోవడానికి అది బాగా ఉపకరిస్తుంది. తొలి రోజుల్లో ఏర్పడే ఆ చనువే అపురూపమైనది. అది ఎంతో విలువైంది. బెంగళూరు వెళ్ళే ప్రయాణం గురించి తనకు ముందే తెలియచేసినట్లయితే తప్పకుండా తిరస్కరించి ఉండేది. తప్పకుండా విమలా, రవి ఒక విధంగా మంచి పనే చేశారు. సుజాత నిట్టూర్చింది. తనకి పెళ్ళయింది. ఇప్పుడు రవి భార్య తన ఆలోచనలో అతని చుట్టూనే ఉండాలి. గతాలు కానీ, గాయాలు కానీ తనని వేధించకూడదు. వాటిని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం చేయాలి. ఆ మధ్యన విమల రానే వచ్చింది. సుజాత చెప్పిన మాటలు విని మొదట తెల్లబోయిన తర్వాత ముసిముసిలు నవ్వుతూ, మీ ఇల్లు బంగారంగాను, ఇదా సంగతి అంది. నేను ఇంకా ఏదో అనుకుని హడలిపోయానే సుజా, చాలా భయం వేసింది సుమా. ఇంకేముంది అక్క, మదన్ విషయం రవికి చెప్పేశానన్నావుగా. సుజాత అనుమానంగా చూసింది. ప్రత్యేకించి నేనేం పేర్లేమి చెప్పలేదే సుజా. ఇంకో అతన్ని చేసుకుందామనుకుంది. తండ్రి కూడా ఇష్టపడి ఆ సంబంధం ఖాయపరిచాడు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని సుజాత ఇష్టపడటం మాత్రమే చెప్పాను. మనంతటా మనము అతని మనసులో ఎందుకున్న అనుమానం రేపటం అని భావించి జంకాను. నేను అదంతా చెబితే మీరు ఇంత సంతోషంగా గడిపేవారా చెప్పు. సుజాత నిజమే అన్నట్లుగా తల ఊపింది. అబ్బా! ఏమిటి శాపం? కొత్తగా పెళ్ళైన వాళ్ళం పట్టుమని నెల రోజులు కూడా కలిసి ఉండకుండా ఈ క్యాంప్ ఒకటి వచ్చింది నా ప్రాణానికి. వచ్చే నెలలో ప్రమోషన్, లేకపోతే సెలవు పెట్టేసేవాడిని. రవి సూట్ కేసు సర్ది ప్రయాణానికి సిద్ధమవుతూ అన్నాడు. 10 రోజులేగా 10 రోజులేగా అతను వెక్కిరించాడు. నాకు 10 యుగాలుగా ఉన్నాయి. నీకేం? ఇక్కడ విమలా పిల్లలతో కులాసాగా కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తాం. నేను అక్కడ ఒంటరిగా గడపాలి అంటూ జేబులోంచి అడ్రస్సులు రాసిన కవర్లు ఒక 10 తీసి సుజాత చేతిలో పెట్టాడు. ఇదిగో, ఇవి 10 ఉన్నాయి. రోజుకు ఒకటి వ్రాసి పోస్ట్ చేయం తెలుసా. ఒక్క కవరు ఒక్కరోజు పోస్ట్ చేయకపోయినా నీతో జన్మలో మాట్లాడను నేను. మాట అంటే ఎంత ఖచ్చితంగా అమలు పరుస్తానో విమలని అడుగు చెప్తుంది. సుజాత కవర్లను చూడగానే పెదవి నములుతో నిలబడిపోయింది. ముఖం పాలిపోయినట్లుంది. రవి పిలవలేక పిలిచింది. షర్టు వేసుకుంటున్న అతను మంత్రముగ్ధుల్లాగా ఇటు తిరిగాడు. సుజాత అతనితో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది. అతను దగ్గరగా వచ్చాడు. ఏది? ఇంకొకసారి పిలువు. ఏమని? ఇప్పుడేగా పేరు పెట్టి పిలిచావు, అప్పుడే మర్చిపోయావా? నువ్వు పేరు పెట్టి పిలిస్తే ఎంత బాగుందో తెలుసా? మునుపటి సుజాతలా ఉన్నావు. ఏమిటి? ఎందుకు పిలిచావు? నేను నేను ఉత్తరాలు రాయలేను, నాకు రాదు. ప్రయత్నం చెయ్యి, నేను వ్రాస్తానుగా. అవి చదివి నీకెలా అనిపిస్తే అలా సమాధానం రాయి. అతను హఠాత్తుగా సుజాత తలని గుండెలకి అదుముకున్నాడు. అక్కడికి నిన్ను కూడా తీసుకెళ్ళాలని ఎంత ప్రయత్నించానో నీకు తెలుసుగా. వీలు కాలేదు. తప్పనిసరిగా ఒక్కడనే వెళుతున్నా. నీ దగ్గర నుంచి ఉత్తరం కూడా రాకపోతే నాకు తోచదు. పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. ఉత్తరం రాయటం రాదని ఊరుకోకు. ఏదో ఒకటి రాసి పోస్ట్ చేయి, తెలిసిందా. సుజాత తల ఊపింది. అక్కడి నుంచి నీకేం తీసుకురాను? అక్కడ ఏం జరుగుతాయి? అదంతా అడవి. వాళ్ళంతా కోయవాళ్ళు. ఏది దొరకదు. అయినా సరే అపురూపమైనది చూసి వెతికి మరీ పట్టుకొస్తాం. సరేనా? నేను ఊరు వెడుతున్నాను. మళ్ళీ 10 రోజుల వరకు మనం ఒకరినొకరు చూడం. ఇప్పుడైనా కనీసం నేను అడిగే మాట చెప్తావా? సుజాత అతని వైపే చూస్తుంది. అబద్ధమైనా సరే రవి చెప్పాలి. రవి లాలనగా చూస్తూ ఆత్మీయంగా సుజాత పెదవుల మీద చూపుడు వేలు ఆనించడు. వద్దు సుజా, వద్దు. ఆ మాట చెప్పు. మరి ఇక ఆగలేను. మరి ఇక నేను అడగను. నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు.
ఉత్తరంలో వ్రాయాలనిపిస్తే వ్రాయి. విమలతో కలిసి సినిమాలు చూడు. నేను ఇచ్చిన డబ్బుతో చీరలు కొనుక్కో. నన్ను మాత్రం మర్చిపోకు అని మళ్ళీ షర్టు వేసుకోసాగాడు. రవి ఊరు వెళ్ళిపోయాడు. సుజాత విమల దగ్గర దింపి వెళ్ళాడు. పిల్లల మధ్య పడుకున్న సుజాతకి సరిగ్గా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ ఎప్పుడో నిద్ర పట్టేది. ఆ నిద్రలో మదన్ శాశ్వసించాడు కనిపించాడు. అంతా అడవి కోయేవాళ్ళు. తను రవి కోసం వెడుతుంది. మదన్ ఎదురయ్యాడు. అతని కళ్ళు క్రూరంగా ఉన్నాయి. సుజాత భయపడి వెనక్కి తిరిగి అతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. తను పరిగెత్తడంలో రాయి తగిలి బోర్లా పడింది. అంతా రక్తం ఒంటి నిండా చేతుల నిండా. సుజాత భయంతో అరుస్తూ లేచి కూర్చుంది. విమల వచ్చి ఏమిటి సుజా అంటూ లైట్ వేసింది. 400 కావాలా? ఎందుకే వాడిని అలా తగలబెట్టడానికా? నారాయణగారు మంచం మీద నుంచి ఆవేశంగా లేచి కూర్చుంటూ అడిగాడు. అబ్బబ్బబ్బా, మీరు అసలు తండ్రినా అసలు? ఏం మాట్లాడేవి? సుశీల విసుక్కుంది. తండ్రిని కాదే, అందుకే ఇంత రంపకోత పడుతున్నా. పీటల వరకు వచ్చే పెళ్లి బెడిసి కొట్టింది. అయినా వాడికి సిగ్గులేదు. స్నేహితులు వెంటేసుకుని క్లబ్ల చుట్టూ తిరుగుతూ పార్టీలు చేసుకుంటూనే ఉన్నాడు. ఇంకొకళ్ళైతే ఈ పాటికి ఊరేసుకుని చచ్చి ఉండేవాళ్ళు. అసలు వాడికి పెళ్లి వద్దు మొర్రో నెమ్మొత్తుకుంటూనే ఉన్నాను. నా మాట నువ్వు విన్నావా? వాడికి ఇష్టమైన పిల్లని చేసే పోతుంది అంటూ పట్టావు. ఇప్పుడు చూడు, ఆ పిల్ల తీసిన వాళ్ళం అయ్యాం. ఆ పిల్ల ప్రాణం తీసిన వాళ్ళం అయ్యాం. మన పరువు గంగలోనూ కలుపుకున్నాం. ఆ పిల్ల పెళ్లి వద్దని పారిపోతే వీడేం చేశాడండి? సుశీలమ్మ కష్టంగా ఉంది. ఒక చెంప ఈ పెళ్లి ఆగిపోయినందుకు కొడుకు జీవితం నలుగురిలో అల్లరి పాలైంది. దానికి తోడు ఈయన కోపం ఒకటి. భార్య కొడుకుని వెంటేసుకు రావడంతో ఆయనకి ఇంకా మండింది. పారిపోక ఏం చేస్తుంది? వీడికి పెళ్ళం అయ్యే కంటే హరిమనంట నయం అనుకుని ఉంటుంది. పరువు గల పిల్ల కాబట్టి ఆ పని చేసి. అక్కడే ఉన్న మదన్ విసుగ్గా చూశాడు. అమ్మ, పరువో అంటున్నాడుగా, నేను కూడా హరిమంటాను. పోయిన పరువు తిరిగి వస్తుందేమో అడుగు అన్నాడు. ఏడుసావు, నీకు ప్రాణం తీసుకుని ధైర్యం కూడా ఏడిసింది. డబ్బిస్తారో లేదో అడగవే అమ్మా. నా కంఠంలో ప్రాణం ఉండక కానివ్వను. సరే అమ్మా, నేను నా మార్గం చూసుకుంటాను. నువ్వు నా కోసం ఇక ఏడవకు అంటూ మదన్ విసురుగా వెళ్ళిపోయాడు. ఒక్కగానొక పిల్లాడు. ఈ డబ్బంతా వాడి కాక ఇంకెవరికండి? కొరివి ఒకటే చాలే జీవితాన్ని తగలబెట్టుకోవడానికి. ఏనాడో నేను చేసుకున్న పాపం అది. అంత మాటలు ఎందుకంటారు? వాడికేవో అప్పులున్నాయట, లేకపోతే ఎందుకు అడుగుతాడు? సుశీలమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. ఛా, నోర్ముయ్. వాడిని వెనుకేసుకొని రావటానికి నీకు సిగ్గెలా లేకపోయింది అసలు? మొన్ననేగా అప్పులన్నీ తీర్చిని, ఇంతలో మళ్ళీ అన్ని అప్పులు ఎక్కడి నుంచి ఉన్నాయి? ఏ ఫ్రెండ్స్తో వెంటేసుకొని జులాయిగా తిరిగి రావడానికి ఈ నాటకం. వాడు అడిగినప్పుడల్లా ఇస్తుంటే మనం బ్రతికి ఉండగానే చిప్పలు పుచ్చుకోవాలి. అయ్యో వెళ్ళిపోతున్నాడండి, పిలవండి గాబరాగా అంది ఆవిడ. పెడితే వెళ్ళని, వాడి బెదిరింపులకు ఎవరు లగుతారు? వాడే తిరిగి వస్తాడు. వాడు కాకపోతే ఈ సంపాదన ఎందుకుట? ఆవిడ రాగం తీసిన. చచ్చా, వాడికి బుద్ధి రావటం, నీకు తెలివి రావటం ఈ జన్మకి నేను చూడను. మీరెప్పుడు ఇంతే. ఊళ్ళో వాళ్ళందరినీ నెత్తికి ఎక్కించుకొని కన్న బిడ్డని కసురుకుంటారు. అందుకే నేను మీతో తగాదా పడేది. నన్ను మాట్లాడించకు, అవతలకు వెళ్ళిపోతానులేండి. వాడితో పాటు నేను కూడా పోతే మీరు హాయిగా ఉందరు కానీ. సుశీలమ్మ గారు సాధింపుగా చూసి వెళ్ళిపోయింది. నారాయణ గారి మనసు అసలే చికాకుగా ఉంది. దానికి తోడు ఈ గొడవ జరగడంతో ఆయనకి ఇంకా విసుగు పుట్టింది. ఒక పక్క పెళ్లి ఆగిపోయి నలుగురిలో తలెత్తుకోలేక అవమానం, దానికంటే ఆ సుజాత ఏమైపోతుందని దిగులు. వీటితో ఆయన కృంగిపోసాగారు. 2 రోజులు గడిచినాయి. తండ్రితో ఘర్షణ పడి వెళ్ళిన మదన్ మళ్ళీ కంటికి కనిపించలేదు. ఇంటికి రాలేదు. ఇదేమిటండి, అబ్బాయి ఇంటికి రానేలేదు అంది భార్య. ఏ స్నేహితులతోనో అది ఎటో వెళ్ళుంటాడు అన్నాడు ఆయన. 3వ రోజున నారాయణరావు గారికి ఆత్మీయుడైన రంగారావు ఫోన్ చేశాడు. మదన్ ఇంట్లో ఏదైనా ఘర్షణ పడి వెళ్ళాడా అని అడిగాడు. ఏం లేదు. ఎందుకు అన్నాడు నారాయణరావు గారు. నాకు ఒక ఉత్తరం వచ్చింది, నేను ఇప్పుడే వస్తున్నా. ఉత్తరంలో సంగతులు ఫోన్లో చెప్పేవి కావు అన్నాడు రంగారావు. 10 నిమిషాల తర్వాత ఆయన వచ్చాడు. మదన్ ఆయనకు వ్రాసిన ఆ ఉత్తరం ఎంతో హృదయ విదారకంగా ఉంది. పెళ్లి చెడిపోయినందుకు తను చాలా బాధపడుతున్నానని, అప్పుల వాళ్ళ బెడద ఎక్కువై తండ్రిని డబ్బు అడిగితే ఒక్క కాని కూడా ఇవ్వటానికి సమ్మతించకపోవడంతో తనకు బ్రతుకు మీద విరక్తి పుట్టిందని వ్రాశాడు. అందరిలోని అన్ని విధాలుగా నవ్వులు పాలయ్యే కంటే ఆత్మహత్య ఉత్తమం అని నిర్ణయించుకున్నానని ఈ విషయం మెల్లిగా తల్లికి తెలియజేసి ఆవిడకి ధైర్యం చెప్పమని కోరాడు. ఈ జీవితంలో తను కోరే ఆఖరి కోరిక తల్లి తనని గురించి పొమ్మంటమేనని, ఉన్న ఊళ్ళో ఈ పని జరిగితే తల్లిదండ్రుల అప్రతిష్ట వస్తుంది కాబట్టి దూరంగా వెళ్ళిపోయి తను ఎవరో తెలియని చోట రాలిపోతానని ఈ ఉత్తరం అందేసరికి తను ఈ లోకంలో ఉండాలని వ్రాశాడు. రంగారావు దగ్గుతో ఆ ఉత్తరం చదివి వినిపించే సుశీలమ్మ ఘోర ఏడవసాగింది. భర్త వైపు తిరిగి కాళికలా చూస్తూ, ఇప్పుడైనా మీ కళ్ళు చల్లమన్నాయా? ఇంకా నిశ్చింతగా ఉండండి. మీ డబ్బు జాగ్రత్తగా దాచుకోండి అంది.
రంగారావు అతి కష్టం మీద ఆమెను శాంతపరిచి స్నేహితుని చివాట్లు వేశాడు. అయినా అదేం పనిరా, పిల్లవాడు కాస్త ఖర్చు చేసే రకమే అనుకో. మరీ అంత మొండిగా డబ్బును ఇవ్వనని ఎందుకన్నావు? కన్న ప్రాణం కంటే డబ్బు ముఖ్యముట్రా. ఇప్పుడు చూడు ఏమైపోయిందో. ఆ ఉత్తరం చూడగానే నారాయణరావు గారు కూడా నిరుత్తరైపోయాడు. మదన్ ఇంత పని చేశాడని ఆయన అనుకోలేదు. అసలే పెళ్లి ఆగిపోయింది, వాడు బాధపడుతున్న ఈ సమయంలో నువ్వు డబ్బు ఇవ్వననంట నీది పొరపటే సుమా అంటూ రంగారావు మందలించాడు. నీకు తెలియదురా రంగా, నా బాధ ఏమిటో మీకు ఎవ్వరికీ తెలియదు. వాడు వాడు ఇంత ఇంత పని చేస్తాడని నేను అనుకోలేదు అంటుండగానే ఆయన కళ్ళ వెంట నీళ్లు గిర్రని తిరిగాయి. డియర్ సుజా, నీ ఉత్తరం ఇప్పుడే అందింది. నీ దస్తూరితో ఉన్న ఆ కవరు చూడగానే మనసు సంతోషంతో ఎంత ఉరకలు వేసిందో. కవరు చించి లోపల కాగితం చూడగానే అంత నీరు కారిపోయింది. అది ఒక ఉత్తరమా సుజా? భర్తకి అందులో ఏది కోరి తండ్రిని గురి కూడా ఎదిరించి కావాలని చేసుకున్న భర్తకి పెళ్ళైన కొత్తలో వ్రాసే ఉత్తరం ఇలా ఉంటుందా? నేను క్షేమం, మీ క్షేమం తెలియచేయండి. విమలా పిల్లలు క్షేమం. ఈ క్షేమ సమాచారాలు ఎవరికి కావాలట? నువ్వు ఎన్ని సినిమాలు చూస్తే ఎవరికి సంబరంటాం? నీ భావనా బలంతో నా చిటికిన వేలు పట్టుకుని గగనపు అంచుల వరకు తీసుకెళ్తావని అనుకున్నాను. నేను లేని క్షణాలు యుగాలై నీకెలా అనిపించాయో నన్ను గిలిగింతలు పెట్టేలా వర్ణించి వ్రాస్తావనుకున్నాను. నన్ను త్వరగా వచ్చేవని ఊదర పెడతామని ఆశించాను. అవన్నీ నా ఆలోచనలుగానే మిగిలిపోయినాయి. అయితే మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్న వేలాది లక్షలాది భార్యాభర్తలు ఒక మామూలు భార్యాభర్తలం అన్నమాట. మన ప్రత్యేకత ఏదీ లేదన్నట్లుగా. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, నాకు చాలా కోపం వస్తుంది. సుజా, పని పూర్తి చేసుకుని కాస్త ఊరికే ఉంటే చాలు. కళ్ళెదుట నీ ముగ్ధ మనోహరంగా కాటుక కళ్ళతో ఉన్న నీ ముఖమే కనిపిస్తుంది. ఒక్కొక్కసారి నువ్వు కళ్ళెత్తి చూస్తావు. ఆ చూపు నా మనసు గాలం వేసి తీసుకెళ్ళి మీ కొంగుకు ముడేస్తుందని నీకు తెలియదేమో. నన్ను ఏడ్పించడానికా అన్నట్టు ఇక్కడ వెన్నెల ఎంతో అందంగా ఉంది. ఈ అడవిలో ఈ నిశ్శబ్దంలో నువ్వు పక్కన ఉంటే మహా అద్భుతంగా ఉండేది. ఈ గెస్ట్ హౌస్ కిటికీలో చూస్తుంటే దీని ఆవరణలోనే గుల్ మొహా చెట్టు ఒకటి ఉంది. దానికి తెల్లటి పూల గుత్తులు అడవి తీగ ఒకటి పెనవేసుకుంది. సుజా, ఆ చెట్టు చూడగానే ఆ చెట్టు నేనుగా, ఆ తీగ పువ్వు నువ్వుగా అనిపిస్తుంది. ఆ తెల్లటి పూలు నీ జడలో మల్లెపూలుగా అనిపిస్తాయి. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అనే క్షణాలు లెక్క పెట్టుకుంటుంటే పొద్దేమో నత్తనడి ఎప్పుడు చూస్తానా క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటే పొద్దేమో నడక నడుస్తుంది. నాకీ వనవాసం ఇంకా ఎన్నాళ్ళో. నేను వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ఆతిథ్యం ఇస్తావో మరి. నా సుజా, ఈ వెన్నెల వెలుగులాగా నువ్వు నా జీవితంలో ప్రవేశించావు. నా మనసులో ఇంతవరకు ఉన్న ఒంటరితనం అనే చీకటి కోణం మాయమైనాయి. నేను జన్మ జన్మలకి నీ వాణ్ణి, నువ్వు నా దానివి. అవునో కాదో నువ్వే చెప్పాలి. ఉత్తరంలో కాదు సుమా, నేను వచ్చినప్పుడు స్వయంగా. ఇక్కడ ఉన్నన్ని రోజులు నీకు ఉత్తరం వ్రాసేటప్పుడు నేను రవిని, మనసున్న ఒక ప్రాణిని, మిగతా వేళ్లలో అధికారంగా ఒక యంత్రాన్ని. నా మనసు, నా ప్రాణం నా ఈ ఉత్తరంతో పాటు నీ దగ్గరికి వచ్చేస్తాయి. ఈసారి ఉత్తరంతో పాటు నా మనసు జతగా నీ మనసు కూడా పంపడం మర్చిపోకు. ఉంటాను, నీ రవి. టేబుల్ దగ్గర కూర్చుని ఈ ఉత్తరం మరోసారి చదివిన సుజాతకి మనసు భారంగా అయింది. రవి ఊరు వెడుతూ విమల దగ్గర నుంచి దించి వెళ్ళాడు. అతను ఉత్తరాలకి సరిగ్గా జవాబు రాయడం లేదని నిష్ఠూరం ఆడుతాడు. ఎంత ప్రయత్నించినా తనకి ఒక్క వాక్యం రావటం లేదు. సుజాత టేబుల్ మీద చేతుల్లో తల ఆనించుకుంది. ఇదే ఇల్లు, ఇదే టేబుల్, పడవాకరంలో ఉన్న ఇదే టేబుల్ లైట్. మదన్కి తను ఎలా ఉత్తరాలు వ్రాసింది అప్పుడు? ఇప్పుడు ప్రేమ అనే పదాన్ని హత్య చేయడం కళ్ళారా చూసిన మనిషిలా ఉంది. అతి మామూలు మనిషిగా జీవితం గడపడానికి సిద్ధమైంది. రవి ఉత్తరాలు చూస్తుంటే సుజాతకి భయం వేయసాగింది. అతన్ని నేను సంతృప్తి పరచగల అనే వెరుపు కలుగుతుంది. కొద్ది రోజులు జాగ్రత్త పడితే అతనిలో ఈ ఉద్రేకం చల్లారుతుందేమో. తనకి చేతనైనంత వరకు అతన్ని నిరాశపరచకూడదు సుజాత దృఢంగా నిశ్చయించుకొని. రవి క్యాంప్ నుంచి తిరిగి వచ్చిన సుజాత అతనికి ఇష్టమైన తెల్లచీర కట్టుకుని జడలో మల్లెపూలు పెట్టుకుంది. ఎందుకో కానీ రవి ముభావంగా ఉన్నాడు. సుజాతతో ఎక్కువగా మాట్లాడలేదు, దగ్గరికి పిలవలేదు. రవి కోరిక మీద విమలామూర్తి పిల్లలు ఆ పూట అక్కడే భోజనం చేసి వెళ్ళారు. రవి మంచం మీద వెనక్కి వాలి పుస్తకం తిరిగేస్తుంది. సుజాత అతనికి ఎందుకో గాని కోపం వచ్చిందని గ్రహించింది. క్షణంసేపు తటపటాయించింది. తర్వాత మంచం తలవైపుకు వచ్చి చేతితో కళ్ళు మూసింది. రవి ఆ చేతిని అలా లాగేశాడు. క్యాంపు విశేషాలు ఏమీ లేవా? మెల్లిగా అడిగింది. ఏం లేవు. సుజాత మౌనంగా ఉండిపోయింది. అతను తలెత్తి మళ్ళీ చూడలేదు. సుజాతకి ఎక్కడలేని బెరుకు వచ్చేసింది. వెంటనే ఆ గదిలోంచి వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపించింది. అతను పుస్తకం పక్కన పడేసి పడుకున్నాడు. నిద్ర వచ్చినట్టుగా కళ్ళు మూసుకున్నాడు. నేను
నేనేం చేశాను జంకుగా అడిగింది. అతను కళ్ళు తెరిచి తలవైపు నిలబడిన సుజాతను దీక్షగా చూస్తూ, నీకు తెలియదా, నా వల్ల పొరపాటు జరిగి ఉంటే అది తెలిసి చేసింది కాదు. మీరు వస్తారని సాయంత్రం నుంచి ఎదురు చూస్తున్నా. అతని కళ్ళు చురుగ్గా అయినాయి. నిజంగానే చెప్తున్నావా? మిమ్మల్ని ఎలా నమ్మించాలి? అతను దిండు కింద నుంచి ఒక పుస్తకం తీసడం. అది ఇంగ్లీష్లో ఒక మనస్తత్వ పరిశోధక కారకుడు వ్రాసిన పుస్తకం. పేరు భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా సంతోషపెట్టాలి అని ఉంది. ఇది చదువుకో అని ఇచ్చాడు. నేను ఏం చేశానో చెప్పండి ముందు. ఆ పుస్తకం మీద ఆసక్తి లేనట్టుగా అడిగింది. చెప్తే ఏమిస్తావు, ఏం చేస్తావు? క్షమాపణ కోరుకుంటాను. అది మిమ్మల్ని బాధిస్తే ఇంకొకసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఇలా రా. అతను సుజాత చేయి పట్టుకున్నాను. సుజాత తిరిగి వచ్చి అతను పక్కగా మంచం అంచున కూర్చుని, నేను క్యాంపు నుంచి వ్రాసిన ఉత్తరాలు చదివావా? సీరియస్గా అడిగాడు. చదివాను అన్నట్లు తల ఊపింది. అందులో నేను ఏం రాశాను? క్యాంపు నుంచి రాగానే నువ్వు నాకు మంచి ఆతిథ్యం ఇవ్వాలని రాశానా? సుజాత మళ్ళీ తల ఊపింది. నువ్వు చేసిందేమిటి? నేను ఎన్నిసార్లు అడిగిన మాట చెప్పలేదు. ఉత్తరాలు వ్రాయమంటే వ్రాయలేదు. నా కోరిక తీర్చలేదు. నా ఉత్సాహం అంతా చచ్చిపోయింది. నేను నిన్ను పెళ్లి చేసుకుని 1000 సంవత్సరాల జీవితం గడిపినట్టుగా బోరు కొట్టింది. అందుకే ఆ పుస్తకం చదవమంటున్నాను. రవి, నేను రాగానే విమలా వాళ్ళు ఉన్నారు సరే. నేను స్నానం చేసి కాఫీ గదిలోకి తెమ్మంటే నువ్వు తెచ్చావా? పాప చేత పంపించావు. నేను గదిలో నీ కోసం ఎంతసేపు తారట్లాడాను. నువ్వు వచ్చావా? వంట గదిలో విమలతో కబుర్లు చెబుతూ కూర్చున్నాం. వాళ్ళందరూ ఉన్నారు కదా, అందుకని అందుకని రెట్టించాడు. మొహమాటంగా అనిపించింది. రవి చేతులు సుజాతను మెల్లిగా దగ్గర తీసుకున్నాయి. నాకు చాలా కోపం వచ్చేట్టు నీకు తెలియాలని అనుకున్నా. అందుకే అలా ముభావంగా ఉన్నాను. నువ్వేం చేస్తావో చూద్దామని పరీక్ష పెట్టాను. రవి, దయించి నాకెప్పుడు ఇలాంటి పరీక్షలు పెట్టద్దు. వద్దా? నేను ఒప్పుకొని. జీవితంలో ఏ మనిషికైనా పరీక్షలు సమస్యలు ఎదురైనప్పటికీ కదా వ్యక్తిత్వం తెలివితేటలు ఎంతవరకో తెలిసేది. నేను ఏ పరీక్షలు పెట్టా నీ మీద నాకున్న ప్రేమ రవంత కూడా సడలదు. సరేనా? సుజాతకి ఆ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆ క్షణంలో అతని చేత ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు చేయించుకోవాలని అనిపించింది. కానీ అవి ఎలాగో తెలియలేదు. టెలిఫోన్ గనగన మోగింది. వంటింట్లో పనిచేసిన సుజాత చేతులు తుడుచుకుంటూ వచ్చి ఫోన్ తీసుకుంది. అవతల నుంచి రవి పలికాడు. హలో రాణిగారు, ఏం చేస్తున్నారు? చెప్పమంటారా? చెప్పమనేగా మనవి. సుజాత టేబుల్ మీద నవ్వుతూ ఉన్న రవి ఫోటో వైపు చూసింది. రాజాగారి ఫోటోని తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాను. ఏయ్, ఆఫీస్ సెలవు పెట్టి వచ్చేస్తాను, జాగ్రత్త. పెట్టండి, నాకేం. ఈరోజు కాస్త త్వరగా భోజనానికి రండి. తమకిష్టమైన ఒక కూర చేశాను. అది వీడి చల్లారకుండా తింటేనే రుచి. ఏం కూర చెప్పవు? చెప్పను. మీరిచ్చిన భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా సంతోషపెట్టాలి అనే పుస్తకంలో భార్యలు భర్తకి ఇష్టమైన కూర చేసి చెప్పకుండా ఒకేసారి తినే ముందు చూపించాలని ఉంది. అట్లా చేస్తే భర్తలు చాలా సంతోషపడతారట. ఇవాళ మీరు ఎంత సంతోషపడతారో చూస్తారు. నేను అనుకున్న ఫలితం రాకపోతే ఆ పుస్తకం చింపి నీళ్ళ పొయ్యిలో పడేస్తాడు. చంపావు పో. అన్నట్టు సుజా, అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు మన ఇంటికి ఒక అతిథి దేవుడు వస్తున్నాడు. అయ్యో, నిజంగానా? నిరాశగా అంది. దేవుడంటే నిజంగా దేవుడే అనుకో. ఎవరబ్బా? ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది ఆయన చలివే. నువ్వు మీ నాన్నతో పోట్లాడి రాకుండా ఉంటే, పెళ్ళికి త్వరపడకపోతే మన పెళ్ళి ఆయన చేతుల మీదుగా జరిగి ఉండేది. ఆయన నా పెంపుడు తండ్రి అనుకో. అయ్యో, ఆయన ఈరోజే రావాలా? ఏ? నా కూర సంగతి? భయపడకు. ఆయన వచ్చినంత మాత్రాన మన ఏకాంతానికి ఏమీ పోదులే. చూడు సుజా, నా పెళ్ళి ఇలా ఆయనకు తెలియకుండా జరిగిపోయిందని నాకు చాలా బాధగా ఉంది. ఆయనతో చెప్తాననుకో, కానీ దానికి కారణం అంతా నేనే అని చెప్పి నేను క్షమాపణ కోరుకుంటానుగా. నువ్వు చాలా మంచిదాన్ని సుజా. మీకు తెలియదు, నేను చాలా చెడ్డదాన్ని. నువ్వు చెడ్డదానివైతే మంచి సిగ్గుపడి ఈ ప్రపంచంలో లేకుండా పారిపోతుంది డియర్. ఆల్ రైట్, ఉంటాను. రవి ఫోన్ పెట్టేశాడు. సుజాతకెందుకు కళ్ళు చెమర్చినాయి. రవి సాన్నిధ్యం సుజాతలో ఆవిరైన మునుపటి ఉత్సాహం, ఆనందం మెల్లిమెల్లిగా సంతరించుకోసాగాయి. అతని భార్యగా ఈ జీవితం మరో జన్మలా ఉంది. అతనికి కావలసిన సమకూర్చటంలోనూ, అతని కోసం వేచి చూడటంలోనూ, దాంపత్య జీవితంలో ఆనందం అతనితో కలిసి పంచుకోవటంలో ఎంతో సంతృప్తి కలుగుతోంది. గట్టిగా అనుకోవడానికి భయంగా ఉంది, కానీ జీవితం స్వర్గతుల్యంగానే ఉంది. సుజాత వంట పూర్తి చేసింది. చకచక ఇల్లు సర్దేసింది. రవి ఎంతో గౌరవంగా భావించిన ఈ పెంపుడు తండ్రిని చూడటానికి సుజాత కూడా ఆసక్తిగా చూస్తోంది. ముఖం కడుకుని బొట్టు పెట్టుకుంటున్న సుజాతకి తలుపు తట్టిన శబ్దం అవడంతో వస్తున్నా అంటూ పరిగెత్తి వచ్చి తలుపు తీసింది. రవి వచ్చాడు. ఆయన వెంట నారాయణరావు గారు వచ్చారు.
సుజాత ఆయన చూసి శిలాప్రతిమలా అయ్యింది. ఆయన కూడా అలాగే చూసిన రవి ఆయన్ని పరిచయం చేస్తుంటే తలపడుతున్న చేతులతో నమస్కరించి మంచినీళ్ళు తెస్తాను అనేసి లోపలికి వచ్చేసి సుజాత గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. నాలుక తడారిపోయినట్టుగా అయింది. భూకంపం వచ్చినట్టుగా అగ్ని పర్వతాలు బద్దలైనట్టుగా ఆకాశంలో ఫెళఫెళమంటూ పిడుగులు రాలినట్టుగా అంత గందరగోళంగా విపత్సంగా బీతాహంగా మారిన దృశ్యాల మధ్య చిక్కుపడిన మనిషిగా సుజాత శిలా ప్రతిమలా నిలబడి ఉంది. మంచినీళ్ళు తెస్తాను అంటూ వంటింట్లో రాగానే యాంత్రికంగా చేయి చాచి గ్లాసు తీసుకుని వంపి పంపు తిప్పింది. ఆ నీళ్లు గ్లాసు నిండిపోయి కిందకి ధారులుగా కారిపోతున్నాయి. కానీ సుజాత చేష్టలుడిగిన దానిలా చూస్తూ దాని మీద ఛాసే లేనట్టుగా ఉంది. రవి వంటింట్లోకి వచ్చాడు. వస్తూనే సుజాత దగ్గరికి వచ్చి వెనక నుంచి ఎడం చెయ్యి మెడ చుట్టూ పెనవేశాడు. కుడి చెయ్యి చాచి నీళ్లు పోతున్న పంపును తిప్పేసి సుజాత అభిముఖం పట్టి తన వైపు తిప్పి చెంప మీద అతి అతి నిశ్శబ్దంగా గాఢంగా తన పెదవులతో నొక్కాడు. నా కోసం ప్రత్యేకంగా ఏదో చేశానన్నావుగా, ముందే అడ్వాన్స్ ఇది అనేసి సుజాత చేతిలోని గ్లాస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అతని స్పర్శ అతని మాట సుజాతని ఈ లోకంలోకి తెచ్చినట్టయింది. ముందు గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. అమ్మని కూడా తీసుకురాలేకపోయారా అంటున్నాడు రవి. నేను రమ్మనే అన్నాను, ఆవిడే రానంది. నారాయణరావు గారి కంటలో ఏదో భారం కనిపిస్తుంది. మదన్ పెళ్ళి అసలు ఎందుకు ఆగిపోయింది? ఆయన మాట్లాడలేదు. సుజాత ఊపిరి బిగబట్టి వేచి చూస్తాడు. సరే, తర్వాత మాట్లాడుకోవచ్చు అవని. మీరు లేవండి, స్నానం చేసి భోజనం చేతురు కానీ. రవి ఆయన స్నానానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ తానే చేశాడు. సుజాత ఇద్దరికీ వడ్డించింది. రవి కూర తింటూ ఈరోజు ఇది ప్రత్యేకంగా చేసినట్టున్నావే, చాలా బాగుంది అని మెచ్చుకుంటుంటే సుజాత తలెత్తి అతని వైపు సరిగ్గా చూడకుండానే లోపలికి వెళ్ళిపోయింది. భోజనాలు అయినాయి. రవి ఆయన్ని పడుకోమని పక్క వేసి తనకు ఆఫీసులో అర్జెంట్ పని ఉందని బయలుదేరాడు. ఉండు రవి, నేను కూడా వస్తాను నీతో అంటూ ఆయన కూడా అతని వెంట బయలుదేరాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళటంతో సుజాత గుండెలు గొబగొలాడినాయి. కాళ్ళలో వణుకు ప్రారంభమైంది. మాటిమాటికి చెవుల్లో మదన్ పెళ్లి ఎందుకు ఆగిపోయింది అని రవి ప్రశ్నే ప్రతిధ్వనిస్తాను. ఆయన ఇక్కడ ఏం చెప్పలేక నేను వస్తాను నీతో అంటూ ఆఫీస్కి వెళ్ళారు. ఇక్కడైతే తను వింటుంది కాబోలు. ఇప్పుడు ఏం చేయడం? సుజాత వెంటనే విమలకి ఫోన్ చేయడానికి ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ మీద చెయ్యేసి నెంబర్ డైల్ చేయబోయి మళ్ళీ అంతలోనే పెట్టేసి, చిచి ఏం చేస్తాను తను? పిరికి మందల అక్క కొంగుచాటికి దాక్కోవడానికి ప్రయత్నిస్తాను. ఫోన్ చేస్తే విమల వస్తుంది. రవి తన తరఫున వాదిస్తుంది. ఇదొక ఘర్షణగా మారుతుందేమో. అది కాదు తను చేయవలసింది. రవి తను ఇప్పుడు భార్యాభర్తలు. అతను ఎంత ఆగ్రహపడినా జరిగిందంతా సూటిగా తనే చెప్పడం నయం. ఇదంతా విన్న తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలో అతనే ఆలోచించుకుంటాడు. అయినా ఇదేమిటి? రవిని పెళ్లి చేసుకోకని మదని పరిచయం ఒక పీడకల్లా భావించి మర్చిపోవడానికి సిద్ధమై రవికి తనని తాను మనసారా అర్పించుకుంది. పెళ్ళి అయిన ఈ కొద్ది రోజుల్లోని మగవారిలో ఉత్తమమైన వ్యక్తిగా గ్రహించి తన అదృష్టాన్ని తానే నివ్వరపోయింది. గతం చెరిపేసుకుని జీవిత పటం మీద రవితో కలిసి కొత్త రంగులు దిద్దుకోవడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తాడు. మదన్ తను వేటాడలేంత దూరం వచ్చేశానని సంబరపడింది. కానీ రవి పెంపుడు తండ్రి నారాయణరావు గారని అయి ఈ గతమంతా విడదీలని బంధంలా మళ్ళీ ఇలా కాలికి చుట్టుకుంటుందని కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు ఏం చేయటం? నిర్భయంగా నిలబడి రవికి జరిగిందంతా చెప్పటమా, లేక అతని కంటికి కనిపించకుండా వెళ్ళిపోవటమా? ఆలోచనతో అల్లకల్లంగా ఉన్న మనసుతో మానపడినట్టుగా తలుపులు చేరగలబడి నిలబడి ఉన్న సుజాత ఇంట్లోకి నారాయణరావు గారు రావటం గమనించనే లేదు. ఆయన ఎండలో తిరిగి రావడంతో ముఖం నిండా చెమటలు పట్టినాయి. ఉత్తరీయంతో తుడుచుకుంటూ అబ్బాయి ఇంకా రాలేదా అమ్మా అని పిలిచాడు. సుజాతకి అప్పుడు కానీ చాలా టైం అయినట్టుగా తెలియలేదు. ఆయన చేతి నిండా రకరకాల ప్యాకెట్లు ఉన్నాయి. అవి సుజాత చేతికి ఇస్తూ, చూడమ్మా, రవికి నీకు బట్టలు తెచ్చాను. చీర రంగు నచ్చకపోతే వాపసు తెస్తానని చెప్పి తెచ్చాను. ఆ పెట్టెలో నీకు నెక్లెస్, గాజులు, ఉంగరం, చెవులు, కమ్మలు ఉన్నాయి. విప్పి చూడు. అవి కూడా నీకు బాగా లేదంటే సాయంత్రం రవి రాగానే మళ్ళీ ముగ్గురం పెడదాం. నీకు నచ్చినదే తెచ్చుకుంది కానీ అన్నారు. సుజాత అయోమయంగా కళ్ళు అప్పచెప్పినట్లుగా ఇంకా ఆయన వైపు అలాగే చూస్తాడు. సుజాత కళ్ళలో స్పష్టంగా కనిపించిన భయం, ఆందోళనలు ఆయనకు బాగానే అర్థమయ్యాయి. చూడమ్మా, స్టేషన్లో నేను రైలు దిగి ఇంటికి వచ్చే వరకు రవి నీ గురించే చెప్పాడు. ఈ పెళ్ళి నాకు తెలియకుండా ఏ పరిస్థితుల్లో చేసుకోవాలో వచ్చిందో కూడా చాలా నొచ్చుకుంటూ చెప్పాడు. అతని అంతగా ఆకర్షించిన ఆ అమ్మాయి ఇంకెవరో అనుకున్నాను. నేను చూడగానే నేను తికమకం పడినమాట వాస్తవమే. కానీ అది క్షణిక మాత్రమే. నిన్ను ఈ పూట ఇలా సజీవంగా సలక్షణంగా కళ్ళారా మళ్ళీ చూస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందో నీకు చెప్పలేను. ఇన్నాళ్ళు నేను వేదన పడుతున్నాను. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. రవి మాటలను బట్టి అతనికి ఇదేం తెలియదని అనుకున్నాను.
ఎందుకు తెలపలేదో అది నీ స్వయ విషయం. అతని కొత్త సంసారం చూడటానికి రమ్మని అతను మరీ మరీ వ్రాస్తే ఒక వారం రోజులు హాయిగా తెలిపిగా రవితో గడపవచ్చని ఆశించి వచ్చాను. అతని సంసారం చూడటానికి వచ్చానే తప్ప అతని సంతోషాన్ని పాడు చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. అందుకని తనతో నేనేం చెప్పలేదు. సుజాతకి ఆయన మాటలు వింటున్న కొద్దీ ఆనందమో దుఃఖమో తెలియలాంటిది ముందుకొచ్చేసింది. రవితో కలిసి ఈయన వెళ్ళింది తన మీద చెప్పటానికి కాదు, ఇవి కొనుక్కురావడానికా? మీరు మీరు ఇంత తేలికగా నన్ను క్షమిస్తారని అనుకోలేదు. చటుక్కున ఆయన పాదాల వైపు వంగి ఆయన సుజాతను లేవనెత్తారు. మదనికి నేను కన్న తండ్రిని అయితే రవిని పెంచిన తండ్రినమ్మా. నాకు మదన సంతోషం ఎంత ముఖ్యమో రవి ఆనందం కూడా అంత ముఖ్యమే. రవికి నువ్వంటే ఇంత ప్రాణమో నేను వచ్చిన ఈ కొద్దిసేపట్లోనే బాగా తెలుసుకున్నాను. మీరిద్దరు ఏ లోటు లేకుండా అన్యోన్యంగా 100 ఏళ్ల పాటు కలకల్లాడుతూ ఉండాలని నా కోరిక. మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే క్షమించండి. కళ్ళు చెమర్చక చేతులు జోడిస్తూ సుజాత ఆ మాట మనస్ఫూర్తిగానే అంది. లేదమ్మా, నువ్వు నన్ను బాధపడలేదు. నీ జీవితం నువ్వు ఇలా ధైర్యంగా సరిదిద్దుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి రవి లాంటి యోగ్యుడు నీకు భర్తగా లభించడం. రవి యోగ్యుడేనమ్మా. ఎందుకంటావా? నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేశాను. ఆ పొందిన వాళ్ళంతా పెట్టిన చాలక ఇంకా ఇంకా పెట్టమని అత్యాశతో వేధించటము, లేక నా సహాయం పొందిన తర్వాత ఏం చేసావులే మహా అని అంటూ నన్ను ఈసడించడమో చేసేవాళ్ళు. వాళ్ళందరినీ చూస్తే ఈ ప్రపంచంలో మనుషులకి అసలు కృతజ్ఞత అనేది పదమే తెలీదా అనిపించేది. రవికి నేను చేసిన సహాయం చాలా అల్పం. చిన్నప్పుడే తల్లి తండ్రి పోతే దగ్గరికి తీశాం. అతనికి చదువు సంఖ్యలు చూశాను. ఇదే నేను చేసిన సహాయం. మిగతా అంతా అతను స్వయం కృషే. కానీ అతను చేసిన ఆ చిన్న సహాయానికి గాను నేను ఎవరి దగ్గర పొందాను ఆత్మీయత రవి దగ్గర పొందాను. నిజం చెప్పాలంటే నన్ను రవి గౌరవించినట్టు నా కన్న కొడుకు కూడా గౌరవించాడు. నేను నిన్ను చేసుకున్న తర్వాత అతని జీవితం పరిపూర్ణత్వం సిద్ధించినట్టుగా ఆనందపడుతున్నాను. అందుకే మదన విషయం మన మధ్యనే మాసిపోవడం ఉత్తమని నేను భావిస్తున్నాను. సుజాత ఆయన మంచి మనసుకి ఔదార్యానికి విస్తుపోయింది. రవి ఆయన దేవుళ్ళ లాంటి వారు అంటూ ఉండడం అక్షరాల నిజమే అనిపించింది. రవి సాయంత్రం ఇంటికి రాగానే సుజాత అలంకారం చూసి తెల్లబోయాడు. సుజాత నారాయణరావు గారికి వైపు చూపించింది. రవి, ఇలా రా. ఆయన దగ్గరికి పిలిచడం. ఈ ఉంగరం నీకు తెచ్చాను అంటూ ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి మొహమాటంగా అన్నాడు రవి. మీ ఈ పెళ్ళి నా చేతుల మీదుగా జరిగితే నాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉండేది. మీ కొత్త దంపతులకి నా గుర్తుగా ఇంతకంటే ఏమి ఇవ్వాలో నాకు తోచలేదు అంటూ ఆయన రవి చేతికి ఉంగరం తొడిగారు. ఆ రాత్రి సుజాత పడుకునే ముందు నెక్లెస్ తీస్తుంటే రవి వారించాడు. కొద్దిసేపు ఉండని అన్నాడు సుజాతను దగ్గర తీసుకుంటూ. ఈ నెక్లెస్ బాగుంది. దీన్ని పెట్టుకున్న అమ్మాయి ముఖం ఇంకా మరీ మరీ బాగుంది అన్నాడు. మీకు ఇంత మంచి పెంపుడు తండ్రి ఉన్నాడని నాకెప్పుడు చెప్పలేదే అంది సుజాత. నువ్వు అసలు నన్ను ఏ మాటైనా చెప్పనిస్తేగా అతను చిలిపిగా చూశాడు. ఇప్పుడు చెప్పండి పోని, మిమ్మల్ని ఆయన ఎందుకు పెంచారు? ఎంత బుద్ధిమంతురాల్లా చూస్తున్నాం. నా వల్ల కాదబ్బా. రవి మంచం మీద వెనక్కి వాలి పడుకున్నాడు. అక్క చెప్పడం ఏమిటంటే మీకెవరూ లేరని, మీ చదువుకి ఎవరో ఒక ధర్మాత్ముడు సాయం చేశారని మాత్రం అంది. మీకు ఆ ధర్మాత్ముడికి ఇంత మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నట్టు చెప్పనే లేదు. రవి ముఖం గంభీరంగా మారింది. విమల చెప్పింది కూడా నిజమే. నారాయణరావు గారి ఇంటికి నాకు పెద్దగా రాకపోకలు లేవు. ఎందుకని? ఆయనకి మీరంటే ఇంత అభిమానం ఉందిగా. ఆయన భార్యకి నేనంటే ఇష్టం లేదు. అదేమిటి? ఎందుకని? రవి కళ్ళలో గత జ్ఞాపకాలు ఆలోచనగా తొంగి చూసినాయి. అతను సుజాత తలని గుండెల మీద లాక్కొని చెప్పసాగాడు. ఆ మాటలు వింటున్న సుజాతకి చెప్తున్నట్టుగా లేవు. తనకి తాను మరోసారి గుర్తు చేసుకున్నట్లుగా ఉంది. ఎప్పుడో ఒకసారి ఇదంతా నీకు చెప్పాలని అనుకున్నాను. కానీ నువ్వే ఈరోజు ఇలా అడుగుతావని అనుకోలేదు. సుజా, నా చిన్నతనం ఏమంత చెప్పుకోదగినది కాదు. చాలా మధ్య తరగతి కుటుంబం మాది. నా చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది. లేమి బాధతో కృంగిపోతున్న మా నాన్న నన్ను తీసుకుని జీవనోపాధి కోసం ఏదైనా మార్గం చూపించమని మా దూరపు బంధువు అయిన నారాయణరావు గారి ఇంటికి వచ్చారు. ఆయన నాన్నకి ఏదైనా ఉద్యోగం చూస్తానని, అంతవరకు తన ఇంట్లోనే ఉండమని అన్నారు. నాకు అప్పుడు నిండా 10 సంవత్సరాలు కూడా ఉన్నాయో లేవో. మేము ఇంట్లో ఉండటం నారాయణరావు గారి భార్య సుశీలమ్మకి గారికి ఇష్టం లేదు. కానీ ఆయన భార్య ఇష్టాన్ని లక్ష్యపెట్టలేదు. బ్రతికి చెడిన వాళ్ళమని, ఉద్యోగం దొరకకని వెళ్ళిపోతామని చెప్పి ఉంచారు. ఆవిడ మనసులో కోపం అంతా ఆయన లేనప్పుడు మా మీద చూపించేది.
ఒకసారి నారాయణరావు గారు ఊళ్ళో లేరు. ఇంట్లో దొంగలు పడ్డారు. ఆవిడకి మెలుకు వచ్చి కేకలు పెట్టింది. అవుట్ హౌస్‌లో పడుకున్న మేము ఆ అరుపులకి లేచి పరిగెత్తుకు వెళ్ళేసరికి దొంగలు నగలు, డబ్బులు తీసుకొని పారిపోతున్నాయి. మా నాన్న దొంగల వెంట పడి పరిగెత్తి పట్టుకున్నాడు. దొంగ భల్లూకంలా ఉన్న నాన్న పట్టుని విడిపించుకోలేక కత్తి తీసి ఎడాపెడా పొడి చేశాడు. అయినా నాన్న మొండిగా వాడిని వదలలేదు. ఈ లోపల వంటవాడు పరిగెత్తుకొచ్చి వాడి మీద పడి పట్టుకున్నాడు. దొంగ దొరికాడు. సుశీలమ్మ గారి నగలు, డబ్బులు తిరిగి లభించాయి. కానీ కత్తిపోట్లకు గురైన నాన్న తిరిగి కోలుకోలేదు. ఆ గాయాలు సెప్టిక్ అయి హాస్పిటల్లోనే మరణించాడు. నాన్న చచ్చిపోయేటప్పుడు నన్ను నారాయణరావు గారికి అప్పగించాడు. నారాయణరావు గారు నాకు ఏ లోటు లేకుండా చూస్తానని మాట ఇచ్చారు. నాన్నకి మృత్యుముఖంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన నన్ను బాగానే చూడసాగారు. ఇంట్లోనే ఉంచుకొని మదన్‌తో సమంగా ఆప్యాయంగా చూసేవారు. ఇది సుశీలమ్మ గారికి బొత్తిగా ఇష్టం లేదు. దాన్ని ఏ హాస్టల్‌లోనైనా చేర్పించి చేతులు దులుపుకోమని పోరు పెట్టేది. ఆయనతో రోజు ఏదో ఒక నెపం మీద ఈ విషయంలో తగాదా పెట్టుకునేది. కానీ ఆయన ఆవిడ మాటను లక్ష్యపెట్టలేదు. ఆ కోపంలో మనసులో పెట్టుకుని నారాయణరావు గారు లేనప్పుడు నన్ను చీటికి మాటికి చావబాదుతూ ఉండేది. మదన్ నాతో కలిసి ఆడుకోవటం, మేమిద్దరం చనువుగా అరమరికలు లేకుండా కలిసి పెరగటం ఆవిడకి కంటగింపుగా ఉండేది. ఒకసారి ఆటలో మదనికి నా వల్ల దెబ్బ తగిలిందని చేతి మీద రక్తం వచ్చింది. అది చూడగానే ఆవిడ శివం ఎక్కిన మనిషిలా అయింది. నేను తన కొడుకుని చంపేస్తున్నానని గొడవ చేసింది. నన్ను నానా తిట్లు తిట్టింది. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ చాలా తగాదా పడ్డారు. నారాయణరావు గారు ఆ మొన్ననే నన్ను తీసుకెళ్లి హాస్టల్లో చేర్పించారు. ప్రతి ఆదివారం వచ్చి చూసేవారు. సెలవులు ఇవ్వగానే ఇంటికి తీసుకెళ్లేవారు కాదు. నన్ను చూడగానే సుశీలమ్మ గారు చిరుచరలాడేది. కన్న కొడుకుని కాదని ఊరందరి వాడిని నెత్తిన పెట్టుకుంటారు మీరు అంటూ ఆయన్ని సాధించేది. మదన్ కూడా తల్లి మాటలు విని నా మీద ఈర్ష్య పెంచుకొని సరిగ్గా మాట్లాడటం మానేశాడు. నాకు ఎప్పుడెప్పుడు సెలవులు అయిపోతాయో మళ్ళీ హాస్టల్‌కి ఎప్పుడు వెళ్ళిపోతానా అనిపించేది. తర్వాత క్రమంగా నాకు హాస్టల్ జీవితం బాగా అలవాటు అయిపోయింది. సెలవులకి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళటం పూర్తిగా మానేశాం. ఆయన ఎప్పుడైనా వచ్చి చూచి వెళుతూ ఉండేవారు. నా తిండికి, బట్టలకి, చదువులకి ఎలాంటి లోటు లేకుండా ఎప్పటికప్పుడు డబ్బు పంపుతూ ఉండేవారు. నాకు హైదరాబాద్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఉండేది. అందుకే విశాఖపట్నంలో బీఏలో జాయిన్ అయ్యాను. అప్పుడే హాస్టల్‌లో నేను, మూర్తి రూమ్‌మేట్స్ అయ్యాం. మూర్తితో పరిచయం అయిన కొద్దీ నా ఒంటరితనం కాస్త తగ్గినట్టుగా అయింది. నారాయణరావు గారు ఎప్పుడైనా వచ్చి చూడటం కానీ, ఉత్తరం ద్వారా క్షేమ సమాచారాలు కనుక్కోవడం కానీ చేసేవారు. నేను ఇక్కడ ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత ఎన్నాళ్ళ నుంచో ఒకసారి వచ్చి నా దగ్గర కొద్ది రోజులు ఉండి విశ్రాంతి తీసుకోమని వ్రాస్తూ వచ్చాను. నీ పెళ్ళవని రవి, అలాగే వస్తాను అనేవారు. నేను పెళ్ళి అవ్వగానే ఈ మాట గుర్తు చేస్తూ రాశాడు. ఆయన కొడుకు మదన్ పెళ్లి అనుకున్నట్టం. అది చివర్లో బెడిసి కొట్టిందిట. ఆయన చాలా అశాంతిగా ఉన్నారు. అందుకే 4 రోజులు నా దగ్గర విశ్రాంతిగా ఉండటానికి వచ్చారు. నారాయణ గారితో నా అనుబంధం ఏమిటో బయట ప్రపంచానికి ఎక్కువగా తెలియని మాట వాస్తవమే. కానీ ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నా అంటే కేవలం అది ఆయన అండదండలే, ఆయన దయాధర్మమే. సుజాత బొమ్మలా వింటూ కూర్చుంది. రవి 2 చేతులతో సుజాత ముఖం దగ్గరగా తీసుకున్నాడు. సుజా, నా అనే దిక్కులేని నాకు చిన్నప్పుడు నారాయణరావు గారి ఆదరణ లభించడం ఎంత అదృష్టమో, ఇప్పుడు నువ్వు భార్యగా దొరకటం కూడా అంత అదృష్టమే. నేను ఎంతో నిర్భాగ్యుడిగా పుట్టి నా అంత భాగ్యవంతుడు ఎవరూ లేరు అనేటంత ఆనందంగా, తృప్తిగా ఉన్నాను ఇప్పుడు. తక్కువ స్థాయిలో మధుర గంభీరంగా అతను పలికిన ఆ మాటల నిజాయితీకి, ఆర్తికి సుజాత మనసు ద్రవించింది. పెళ్ళైన మొట్టమొదటిసారిగా అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. రవి, నీకేం చెప్పాలో నాకు తెలియటం లేదు అంది. నువ్వు చెప్పవలసింది ఏమిటో నీ ఈ చేతులే నాకు చెప్తున్నాయి అన్నాడతను.